ధ్యానిద్దాం. ప్రియులారా, క్రైస్తవుడు అంటే అర్థం తెలిసి మనం జీవించాలి. मसीहा का मतलब को जानकर हमें जीना चाहिए. అంటే అర్థం తెలియాలి. उसका अर्थ हमें मालूम होनी चाहिए. అర్థం తెలియకుండా క్రైస్తవ జీవితాన్ని వ్యర్థంగా మనము ఆచరించకూడదు. अर्थ को ना जानते हुए मसीह जिंदगी को व्यर्थ रूप में आराधना नहीं करनी चाहिए, ना जीना चाहिए. అందుకని ఆ యొక్క పవిత్ర జీవితం అంటే ఏంటంటే మనం ఏదో సంపాదించుకుంటే హామ్ పట్టని వచ్చేది కాదు. पवित्र जिंदगी अपने ओर से कमाने वाला नहीं है या हाम पट करके आने वाला भी नहीं है. అది మనము మన దైనందిన జీవితంలో దేవుని యొక్క వాక్యంతో మనం జీవించేది. हमारी अपने दैनंदिन यानी कि दिन भर की चर्या में प्रभु के साथ जुड़कर जीने वाली जिंदगी है. అప్పుడే దేవుని వాక్యము మనతోటి నివాసము చేసి మనం దేవునిలో ఎదగటానికి మనకి మంచి గొప్ప ఆస్కారం ఉంటుంది. तभी परमेश्वर में हम बने रहेंगे और परमेश्वर में बने रहने के लिए मौका भी मिलेगा. యెహోవా దేవుడు ఎవరికి దేవుడుగా ఉంటారో వాళ్ళు ధన్యులు అని వాక్యం చదివిస్తుంది. वचन कहता है कि यहोवा परमेश्वर जिसका परमेश्वर होगा वो धन्य है. కాబట్టి इसलिए యెహోవా దేవుడుగా గల మనము ధన్యులం. इसलिए हम धन्य हैं कि क्योंकि हमारा परमेश्वर यहोवा है. కీర్తనాకారుడు भजनकार 33వ కీర్తన 33वीं भजन में 12వ చరణం గనుక చూస్తే 12वें वचन में देखेगा तो ఇక్కడ ఏమంటాడంటే वहाँ क्या कहता है? యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. क्या ही धन्य है वे जाति जिसका परमेश्वर यहोवा है. समझ में आ गया? ఎవరు ధన్యులంటే ఈ कौन లోకంలో धन्य है इस संसार में? అందం ఉన్న వాళ్ళు కాదు, जो खूबसूरत लोग वो नहीं है, డబ్బున్న వాళ్ళు కాదు, ना पैसा वाले, వెండి బంగారాలు ఉన్నవాళ్ళు ना కాదు, जिनके पास चांदी మంచి चांदी మంచి सोना గృహాలు हो, ఉన్నవాళ్ళు కాదు, ना अच्छे अच्छे गिर की घर हो, మంచి మంచి వస్త్రాలు ఉన్నవారు కాదు, अच्छी वस्त्र जिनके पास हो, ऐसा नहीं है. చాలా మంది జనం మంది మార్బలం ఉన్నవాళ్ళం కాదు. या तो कई सारे ज्यादा लोग हमारा बोलकर नहीं है. ఈ లోకములో దేవుని దృష్టిలో ధన్యులు ఎవరంటే इस संसार में परमेश्वर की नजर में धन्य कौन है? యెహోవా దేవుడు తమకు దేవుడుగా కలిగిన వాళ్ళు ధన్యులు. धन्य है वो जाति जिसके परमेश्वर यहोवा है. వాళ్ళు ఎంత కాలం బ్రతుకుతారో वो कितना दिन जीवित रहेगा ఆయన దయ అంతకాలం వాళ్ళతో ఉంటుంది. उतनी समय तक उनकी दया उनके ऊपर बना रहेगा. నీవు నేను ఎంతకాలం జీవిస్తామో आप और हम जब तक जीवित रहेंगे ఆయన దయ అంతకాలం ఉంటుందంట. उतने ही समय तक उनका दया हमारे पर रहेगा. అంటే ఆయన దయని మనము పోగొట్టుకునే వాళ్ళుగా ఉండకూడదు. यानी कि उनकी दया को हम खोने वाला नहीं बनना चाहिए. అది మన చేతిలోనే ఉంది. वो हमारी हाथ में है. అందుకే వాక్యం అంటుంది इसलिए वचन कहती है జీవ మరణాలు మన యొక్క ఆధీనంలో ఉన్నాయండి. जीवन और मृत्यु हमारा वश में है करके लिखा है. అవి రెండు చేతుల్లో ఉన్నట్లే, గుప్పిల్లో ఉన్నట్లే. मान लीजिए दोनों चीज हमारे दोनों मुट्ठी में है. ఇటు జీవం ఉంటే इधर जीवन है तो ఇటు మరణం ఉండదు. इधर मृत्यु है. ఎటు నడుస్తున్నావు నువ్వు? हम कहाँ को चल रहे? జీవంలో నడుస్తున్నావా, क्या जीवन में चलते हो మరణంలో या నడుస్తున్నావా? मृत्यु की ओर चलते हो? ఎవరిని గెలిపిస్తున్నావు? आप किसको जिताते हो? ఎవరిని గెలిపిస్తున్నావు జాగ్రత్తగా గమనించు. किसको जिताते हो? ध्यान से समझो. దేవుని వాక్యం సెలవిస్తుంది. परमेश्वर का वचन कहती है కీర్తనాకారుడు भजनकार 30వ అధ్యాయము अध्याय 30 5వ వచనంలో 5वें वचन में ఆయన దయ ఆయుష్కాలం అంతా నిలుచును అని ఉంది. लिखा है कि परंतु उसकी प्रसन्नता जीवन भर होती है. ప్రసన్నత నయ్యే దయ, उनकी दया, ఆయన దయ కరుణ కృప ఏమనండి, उनकी दया बोले या तरस बोले అది ఆయుష్కాలం అంతా ఉంటుందండి. वो जीवन भर होती है. కాబట్టి దాన్ని మనము కలిగి ఉండాలంటే इसलिए अगर उस दया को हम पाना है तो మనము దాన్ని గట్టిగా పట్టుకోవాలి, हम उस दया को अच्छी तरह पकड़े रहना है. జాగ్రత్తగా పట్టుకోవాలి. सावधानी से पकड़े रहना है. ఎందుకంటే क्योंकि ఆయనకు కృతజ్ఞతగా మనం జీవించాలి. क्योंकि हमें उनकी शुक्रगुजारी के साथ जीना होगा. కృతజ్ఞతగా జీవించాలి. शुक्रगुजारी के साथ. కృతజ్ఞతగా అంటే शुक्रगुजारी यानी कि ఇప్పుడు మనం క్రైస్తవులు. हम तो है मसीह. ఇప్పుడు నీవు రక్షించబడ్డప్పుడు, నేను రక్షించబడ్డప్పుడు, जब आप और हम उद्धार पाए थे ना, రక్షించబడ్డప్పుడు उद्धार पाए तो ఆ దినం రోజు మనం మన పాపాలన్నీ ఒప్పుకున్నాం. उस समय हमने अपने सारे पापों को मान लिए थे. మన పాపాలన్నీ ఒప్పుకున్నాం. अपने सारे पापों को मान लिए थे. మన పాపాలను ఒప్పుకున్నాం కాబట్టి इसलिए మన పాపాలన్నిటిని ఆయన తుడిచేశాడు. हम सबके पापों को उन्होंने मिटा डाला. అది నిశ్చయముగా మనం తెలిసి ఉండాలి. ये बात को हमें ठीक ठीक मालूम होनी चाहिए. వాళ్ళే అంతం వరకు
వాళ్ళే అంతం వరకు ప్రభువులో నడుస్తారు. वही लोग अंत तक प्रभु में चलेंगे. ఇందాక అందుకే అన్నాను నేను, इससे पहले मैंने कहा था క్రైస్తవ జీవితం అనే అర్థాన్ని తెలిసి మనం నడవాలి కానీ అనర్థంగా నడవకూడదు. मसीह का जिंदगी का मतलब को जानकर ही हमें चलना चाहिए, अनेक ना कि व्यर्थ रूप में. అనేక మంది క్రైస్తవ యొక్క జీవితాన్ని వ్యర్థంగా అనేక మంది క్రైస్తవ జీవితాన్ని వ్యర్థంగా చేస్తున్నారు. कई सारे लोग मसीह जिंदगी को व्यर्थ रूप में देखते हैं. వాళ్ళు అనుకుంటారు वो सोचते हैं మేము कि క్రైస్తవులు అని, मैं हूँ मसीह में, కానీ క్రైస్తవం యొక్క అర్థం వాళ్ళకి తెలియదు. लेकिन मसीह होने का अर्थ उनको नहीं मालूम. ఎందుకంటే వాళ్ళు ఇంకా పాపంలోనే वो ఉన్నారు. अभी भी पाप में है. క్రైస్తవులు అని చెప్పుకుంటూ मसीह करके बोलते हुए अपने పాపంలో आप को ఉన్నారు. पाप में ही रहते हैं. మనం ఎలా చెప్తాం हम कैसे कहेंगे పాపంలో ఉన్నారు? कैसे कहेंगे हम पाप में बोलकर? చెట్టును చూసి చెట్టు ఫలాలని మనము తెలుసుకోవాలంట. तो पेड़ को देखकर उसका फल को हम जानना అది चाहिए. మత్తయి సువార్త కొండ మీద ప్రసంగంలో రాయబడి ఉంది. ఇది मत्ती सुसमाचार की पहाड़ के पर संदेश में लिखा हुआ है. చెట్టును చూసి చెట్టు ఫలాలను మనం గమనించాలి. पेड़ को देखकर पेड़ का फल को हमें पहचानना है. మంచి చెట్టు మంచి ఫలాలను ఫలించుద్ది, अच्छी पेड़ जो है अच्छी फल ले आती है. చెడ్డ చెట్టు చెడ్డ ఫలాలను మనకిస్తుంది. अब बुरी पेड़ जो है बुरे फल ले आता है. మంచి చెట్టు పనికి మాలిన ఫలాలను ఇవ్వదు, अच्छी पेड़ जो है निकम्मा फल नहीं देता. పనికి మాలిన చెట్టు మంచి ఫలాలను ఇవ్వదు. निकम्मा पेड़ अच्छे फल नहीं दे सकता. కాబట్టి మనం ఒక మంచి చెట్టుగా ఉండాలి. इसलिए हम एक अच्छा पेड़ बन के रहे. ప్రియులారా, प्रियो, ఈ మంచి చెట్టు ఫలాన్ని మనం తినటానికి इस अच्छी पेड़ का फल हमें खाने के लिए దేవుడిచ్చిన గొప్ప ఆధిక్యత. तो प्रभु ने बड़ी अधिकार दिया है हमें. మీరు నేను కొత్తగా ప్రభువులోకి వచ్చినప్పుడు आप और हम जब नए नए प्रभु में आए थे, మరి మీరు పాపాలు ఒప్పుకున్నారో నాకు తెలియదు. अब मुझे नहीं पता आपने पापों को माना है कि नहीं माना. మీరు పాపాలు మన సంఘంలో అయితే अपनी कलिशा में బాప్తిస్మం ఇచ్చేటప్పుడే बपतिस्मा देते वक्त ही, అసలు వాళ్ళు సంఘంలోకి ఎంటర్ అయిన వెంటనే जैसे कलिशा में एंटर होते ही వాళ్ళకి పాపాల గురించి ఒప్పుకోవాలని మనం చెప్తాం. हम उनको समझाते कि पापों को अंगीकार करना होगा, పాపాలు ఒప్పుకోవాలని చెప్తాం. पापों को अंगीकार करना होगा. బాప్తిస్మం ఇచ్చేటప్పుడు बपतिस्मा देते वक्त వాళ్ళకి వ్యక్తిగతంగా సువార్త అందిస్తున్నప్పుడు उनको व्यक्तिगत तौर पर सुसमाचार మీరు మీ समझाते हैं. పాపాలు ఒప్పుకున్నారా అని అడుగుతాం. हम पूछते हैं कि क्या आपने अपने पापों को अंगीकार किए हैं. ఒప్పుకోకపోతే ఒప్పుకొని अगर చెప్తాం. नहीं अंगीकार किया तो अभी अंगीकार करो बोलते हैं. సంఘములో ప్రతిసారి ఈ మాట ప్రతి ఒక్కసారి మనకి పరిశుద్ధాత్ముడు తెలియజేస్తూనే ఉంటాడు. हर एक बार पवित्र आत्मा प्रभु करिश्मे में इन बातों को याद పాపాలు दिलाता रहता है. ఒప్పుకున్నారా లేదా? पापों को मान लिया कि नहीं मान लिया. పాపము అని తెలిస్తే ఒప్పుకోండి పాపాన్ని. पाप है करके मालूम पड़ा तो मान लीजिएगा अपने पापों को. పాపాన్ని పొడిగించబాకండి. पाप को ज्यादा मत बढ़ाना, పాపాన్ని పొడిగించబాకండి. ज्यादा नहीं बढ़ाना है पाप వాయిదా को, ఇవ్వబాకండి. और टालना नहीं है. మీ పాపాలు క్షమించబడినవి. आपके पाप क्षमा कर दी गई है. ఓషియా యొక్క మరి పుస్తకం కనుక మనం చూస్తే, होश के ग्रंथ अगर हम देखेगा तो సారీ మీకా యొక్క పుస్తకం కనుక మనం చదివితే, मीका का ग्रंथ को हम देखेंगे. మీకా ప్రవక్త రాస్తున్న మాట చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు రాయిస్తున్న మాట. पवित्र आत्मा परमेश्वर मीका के द्वारा लिखवाता देखिएगा. మీకా 7వ అధ్యాయము मीका 7वें अध्याय 19వ వచనం. 19वीं वचन. ఆయన మరల మన యందు జాలిపడును, మన దోషములను అణచివేయును, వారి పాపములన్నిటినీ సముద్రపు అగాధములలో నీవు పడవేతువు. वह फिर हम पर दया करेगा और हमारे अधर्म के कामों को लताड़ डालेगा, तो उनके सब पापों को गहरे समुद्र में डाल देगा. సరే, देखा, మన పైన ఆయన జాలి పడ్డాడట. वो हमारे ऊपर दया दिखाता है. పదే పదే జాలి పడుతూనే ఉన్నారు. बार बार वो तरस खाता ही रहा. మన దోషములన్నిటినీ అణచివేస్తున్నాడంట. हमारे सब प्रकार के अधर्म के कामों को लताड़ डाला है, గుర్తుంచుకోవట్లేదంట. यानी कि याद नहीं रखता. మన పాపములన్నిటినంట సముద్రములో అగాధంలో పడేస్తున్నాడు. हम सबके पापों को गहरे समुद्र में डाल दिया है. నేను చిన్న ఉపమానం చెప్తాను. मैं एक छोटा सा दृष्टांत बताता हूँ. ఉపమానం ఎందుకు చెప్తానంటే, क्यों बताता हूँ दृष्टांत? మీ యొక్క హృదయానికి అత్తుకునేటట్టుగా ఉండాలని ఉపమానాలు చెప్తాం. मेरे कहने की मतलब है कि ये बातें आपके हृदय में छिपे रहे. इसलिए పరిశుద్ధాత్ముడు కూడా पवित्र आत्मा प्रभु भी యేసు ప్రభులు వారు మాట్లాడుతున్నప్పుడు जब यीशु मसीह बात कर रहे थे, కొన్ని ఉపమానాల ద్వారా చెప్పాడు. कुछ दृष्टांतों के द्वारा बताया అంటే అవి మనకు అత్తుకుంటాయి. यानी कि वो हमारे हृदय को छू लेता है. అవి యొక్క మాదిరి సాదృశ్యంగా ఉంటాయి. एक सादृश्य बन के रहता है. అవి కూడా మనకు అర్థం కాకపోతే अगर ये बातें भी हमें समझ नहीं आया ఇక మనకు వాక్యం అర్థం కాదు. तो वचन भी हमें समझ नहीं आएगा. ఎక్కువగా వాక్యం ఎవరికి అర్థం కాదంటే, ज्यादातर किसको नहीं आता वचन समझ में? ఈ లోక ఆత్మ, ఈ లౌకిక ఆత్మతో వాక్యం వింటారే వాళ్ళకి అర్థం కాదు. इस संसार की आत्मा से वचन सुनते हैं ना, उनको नहीं समझ में आता. వాళ్ళకి అర్థం కాదు. नहीं आता समझ में. విన్నా కానీ వాళ్ళు మర్చిపోతారు. सुनने पर भी वो भूल जाते. మళ్ళీ అదే పాపం పదే చేస్తా ఉంటారు. फिर से वही पाप बार बार करते रहेंगे.
దైవదాసుని ద్వారా ఒక మాట మనం విన్నప్పుడు प्रभु के दास के द्वारा अगर एक बात हम सुनते हैं तो అది తప్పు అంటే मालूम पड़ा ये गलत है, అది తప్పే. वो गलत ही है. చాలా మంది అనుకుంటారు बहुत सारे लोग सोचते हैं ఆయన చెప్తే తప్పు అవుద్దా ఏంటి? क्या उनके कहने से गलत हो गया क्या? మాకు అనిపించాలి కదా, हमें होनी चाहिए महसूस, మాకు అనిపించాలి కదా, हमें खुद को लगना चाहिए, మాకు అనిపించాలి కానీ हमें महसूस होनी ఆయన चाहिए. చెప్పింది ఏంటంటే वो क्यों कहते हैं बोलते हैं? మురుక్కంపు కొట్టే స్థలంలో ఉండేవాడికి अगर कहीं पे कीचड़ की बदबू आती है, गंदी बदबू, वहाँ रहता है कोई, వాడు ఎప్పుడు అక్కడే ఉంటాడు. वो हमेशा वहीं रहने वाला है. వాడికి ఆ వాసన అనిపించదు, उसको वो गंदगी महसूस, वो बदबू नहीं लगता, ఎందుకంటే అక్కడే ఉంటాడు కదా. क्योंकि वहीं रहता है ना ఆ हमेशा. వాసన తన శరీరంలో జీర్ణించుకుపోయింది, वो बदबू जो है उसकी देह में बैठ गई है, తన ముక్కుల్లో उसके జీర్ణించుకుపోయింది. नाक में भी बैठ चुका వాడు है, ఏమనిపించదు, इसलिए उसको कुछ అసలు అక్కడే गंदा అన్నం महसूस- తింటాడు, वो वहीं खाना खाएगा, అక్కడే మంచినీళ్ళు తాగుతాడు, वहीं पानी पिएगा, వీలైతే అక్కడే గొడ్డేసి కొనుక్కుంటాడు. हो सकता तो वहीं पे लेट पी जाएगा. కొత్తగా వెళ్ళిన వ్యక్తి अगर कोई बाहर से नया गया ఆ है, ప్రాంతం దాటుతున్నప్పుడు उस जगह को पार करके అతను जाता है तो ముక్కు మూసుకుని దాటుతాడు, वो नाक बंद करके जाता है, ఎందుకంటే అతనికి వాసన అనిపించుద్ది. उसको बदबू महसूस होती है. పాపం చేసేవాడికి इसी प्रकार पाप करने वालों को, పాపం చేసేవాడికి ఆడికి పాపం అనిపించదండి, इसी प्रकार पाप करने वालों को ये पाप है महसूस नहीं होता, పాపం అనిపించదు. नहीं महसूस होता. కాబట్టి इसलिए దైవదాసుడు ఒక మాట చెప్పినప్పుడు प्रभु के दास अगर एक बात कहता ఓ है, ఇది తప్పు, हाँ ये गलत है, చేయకూడదు, नहीं करनी चाहिए, చేయకూడదు, नहीं करनी అంతేగాని इतना ही. నాకు అనిపించట్లేదే, मुझे तो नहीं लग रहा ये गलत है, నాకు తప్పు అనిపించట్లేదే. मुझे तो ये गलत नहीं लग रहा है. ఎట తప్పు అనిపించుద్ది? आपको कैसा लगेगा? మనం తప్పు చేయటానికి అలవాటు పడ్డాం, పాపం చేయటానికి అలవాటు పడ్డాం, మనకెట్లా అనిపించుద్ది? जो पाप करने की आदत आपको हो चुकी है, गलत करने की आपकी आदत हो चुकी है, तो आपको कैसा गलत महसूस होगा, ఎలా అనిపించుద్ది? कैसा महसूस होगा? కాబట్టి इसलिए మన పాపాలన్నీ యేసుప్రభు అంట ఆ యొక్క ఆ సముద్రపు అగాధంలో పడేసేసాడు तो తీసుకెళ్ళి. हम सबके पापों को गहरे समुद्र में डाल दिया करके लिखा है. ఒకసారి एक बार ఒక తండ్రి एक पिताजी, తన కుమార్తె 5వ తరగతి చదువుతుందంట. उसकी बेटी 5वीं कक्षा पढ़ रही थी. అయితే ఒక రోజు एक दिन ఆ బిడ్డని తీసుకొస్తానికి అతను స్కూల్కి వెళ్ళాడంట. अब उस बच्चे को लाने के लिए वो स्कूल गया था. అయితే స్కూల్లో టీచరు పాఠం చెబుతుంది. स्कूल में टीचर तो पाठ पढ़ा रही అయితే थी. ఆయన బయట నుంచున్నాడు. वो बाहर खड़ा था. ఆమె ఏమని చెప్తుందంటే क्या बोल रही थी? ఆయన ఆ క్లాసు గుమ్మం దగ్గర నుంచున్నాడంట. वो तो चौखट के पास ही खड़ा हुआ था क्लास ఆ का. టీచర్ వాళ్ళకి ఏమి ఇస్తుందంటే ఆ రోజు పసిఫిక్ సముద్రం గురించి ఆమె ఆ రోజు పాఠం చెప్తుందంట. वो टीचर पसिफिक समुद्र के बारे में पाठ पढ़ा रही थी. పసిఫిక్ సముద్రం చాలా పెద్దది అని చెప్తుందంట. पसिफिक समुद्र जो है बहुत बड़ा है बोल रही थी. భూమిపై ఉన్న నీటి విస్తీర్ణం మొత్తం లెక్కేస్తే పసిఫిక్ సముద్రం దాని సగభాగములో ఆక్రమిస్తుందని చెప్తుందంట. धरती में पूरा जितना पानी है अगर उसको गिनती करेंगे तो ये पसिफिक समुद्र का पानी ही आदाय करके बताते हैं. ప్రపంచంలో 3వ భాగమును ఆ సముద్రం ఆక్రమిస్తుందని చెప్తుందంట. दुनिया भर में तीसरा हिस्सा को ये समुद्र घेर रखा है करके बता रही थी. అట్లాంటిక్ సముద్రం కంటే పసిఫిక్ సముద్రం రెట్టింపు సైజులో ఉంటుందంట. अटलांटिक समुद्र से बढ़कर पसिफिक समुद्र दुगना है करके बताया. అమెరికా కంటే 20 రెట్లు పెద్దగా ఉంటుందంట. अमेरिका से भी 20 गुना बड़ा है करके बताया. దాని పొడవు 11,000 మైళ్ళు, అంటే ఇది సుమారుగా భూమి చుట్టుకొలతలో సగం ఉంటుందంట. तो उसकी लंबाई है 11,000 మైल दूर है और पृथ्वी की जो चौड़ाई या तो नापेगा तो उसमें आधा हिस्सा दिखाई देती है. దాని పొడవు 11,000 మైళ్ళు, అంటే దాని యొక్క చదరపు మైళ్ళు అంటే అంత ఆక్రమించి ఉంటుందంట. तो यानी कि वो 11 मील की लंबाई है उस समुद्र का, इतनी जगह घेरा हुआ है. దాని లోతంట ఒక్కొక్క చోట 6 మైళ్ళు ఉంటుందంట. उसकी गहराई एक एक जगह 6 मील होती है. అది మెరియన్ అనే చోట 35,600 అడుగులు, అంటే 6 కిలోమీటర్ల 74 పర్లంగులు ఉంటుందంట. 6 కిలోమీటర్ల 74 పర్లంగులు ఉంటుందంట. तो 6 किलोमीटर की और 74 मील की दूरी में है. అంటే భూభాగంలో 6,36,38,00,000 చదరపు మైళ్ళు ఆక్రమించి ఉంటుందంటండి భూమి మీద. 6 करोड़ 35 लाख का जगह को घेर रखा है धरती पर. అంటే यानी कि ఈ మాట వింటున్నప్పుడు इस बात को सुनते वक्त ఆ టీచర్ తన కుమార్తెకి ఈ యొక్క పసిఫిక్ సముద్రం గురించి చెప్తున్నప్పుడు ये सुन रहा था अपनी बेटी को, वो मैडम ये पसिफिक समुद्र के बारे में बता ఆ रही थी. తండ్రి ముఖంలో కాంతి వెదజల్లుతుందంట. उस पिता की शक्ल
और प्रकाशमान हो गया था। ఆయన బయట ఉండి ఆనందంతో वो ఉప్పొంగిపోతున్నాడు. बाहर रहकर बड़ी आनंद से हो रहा था। అంతలేకి తన బెల్ కొట్టారంట. इतने में बेल बज गई, ఆ పిల్ల బయటకు వచ్చింది. वो लड़की बाहर आ गई, ఆ బిడ్డను తీసుకుని వెళ్తుంటా अपने बच्ची को लेके जा रहा చాలా था, సంతోషంగా పాటలు बड़ा పాడుతున్నాడు. खुशी से गीत गाते हुए जा रहा था, ఆనందంగా ఉన్నాడు. बड़ी आनंद से था। అప్పుడు అందంట, तब कहा, డాడీ पिताजी ఎందుకు ఇంత ఆనందంగా ఉన్నావు? आप क्यों इतना आनंद से हो? అప్పుడు అన్నాడంట, तो पिता ने कहा, ఆనందంగా ఏముందమ్మా, आनंद नहीं तो और क्या है बेटा? ఇంతవరకు నాకు తెలియని నిజం ఒకటి తెలిసింది. इससे पहले मुझे नहीं पता था, इस तरह की एक सच्चाई मुझे मालूम पड़ी। యేసు ప్రభు మన పాపాలన్నిటిని కూడా తుడిసివేసాడని మనకు తెలుసు. यीशु मसीह ने हम सबके पापों को मिटा डाला करके हमें मालूम है, కానీ ఇంతగా తుడిసేసాడని నాకు తెలియలేదు. लेकिन इतनी ज्यादा मिटा डाला करके मुझे नहीं पता। ఈ రోజు మీ టీచర్ మీకు పసిఫిక్ సముద్రం గురించి పాఠం చెబుతున్నప్పుడు आपकी मैडम आपको आज पैसिफिक समुद्र के बारे में पाठ पढ़ा रहे तो దేవుడు మన పాపాలను సముద్రపు అడుగులో పూర్తిగా పడేశారని చెప్తుంది. तो परमेश्वर ने हमारे पापों को समुद्र की गहराई में डाल दिया करके सुना था। సముద్రం ఎంత లోతు ఉంటుందని నాకు తెలియదు. समुद्र इतनी गहरी है करके मुझे नहीं पता। సముద్రం ఎంత లోతు ఉంటే నా పాపం అంత లోతుకెళ్తే ఇక పైకాడొచ్చుద్ది. अगर समुद्र इतनी गहराई है, मेरे पाप को इतनी गहराई में डाल दिए तो मेरे पाप ऊपर कहाँ आ सकती है? ఆ పాట విన్నప్పుడు इस पाठ को मैंने पढ़ा तो అది తలంచుకుని इसे सोचकर నాలో ఆనందం ఉప్పొంగిపోతుంది. मेरे अंदर आनंद उमड़ रही है। ప్రియారా, प्रियो, మీకు ఎలా అనిపిస్తుంది? आपको कैसा महसूस हो रहा है? మీకు ఎలా అనిపిస్తుంది? कैसा महसूस हुआ? అంటే మన పాపాలు यानी कि हमारे पाप ఆ పసిఫిక్ సముద్రం యొక్క పాతాళంలోకి అడుగులోకి వెళ్ళిపోయినాయి అంట. तो उस पैसिफिक समुद्र जितनी गहरी है उतनी गहराई में हमारे पाप चला गए हैं। అంటే ఇక మళ్ళీ బయటికి రావుగా. इसका मतलब बाहर नहीं आने का। ఆ అడుగులోకి పోయి వస్తున్నాయి ఏమన్నా? कोई इतना गहराई में चले जाते तो बाहर సముద్రం యొక్క అగాధముల్లో మునిగిపోయిన ఓడలు గాని ఇంకేమన్నా సామాన్లు బయటకు వస్తున్నాయా? समुद्र की गहरी जल में जो नीचे तलवे में चुभ जाता है क्या वो ऊपर आ सकती है? అంటే అంత లోతుగా మనల్ని పడేసాడు. यानी कि इतनी गहराई में हमारे पापों को गिरा दिया है। కష్టపడి మనము ఇప్పుడు చాలా మంది సముద్రపు అడుగు భాగాలకు వెళ్ళి ఎక్కడెక్కడ టైటాను ఓడ ఎక్కడుందో కూడా కనుగొంటున్నారంట. तो समुद्र की निचले हिस्से में जाके टाइटन की जहाज कहाँ पे करके भी पहचान रहे थे। మనం కూడా మన పాపాలు మళ్ళీ బయటికి తోడుకు రాకూడదు. हम भी इसी प्रकार हमारे पाप को फिर से ऊपर लेके नहीं आना चाहिए, మళ్ళీ వాటిని జ్ఞాపకం చేసుకుని మళ్ళీ తోడుకు రాకూడదు. फिर से उन्हें स्मरण करके उनको गहराई से ऊपर नहीं लाना चाहिए। మండు టెండలో एक खड़ी धूप में ఒక వ్యక్తికి ఆకలి అవుతుందంట, एक भूख लग रहा था ఒక వ్యక్తి దాహం వేస్తుందంట, और प्यास लग रहा था, एक और బాగా దాహం వేస్తుందంట. बहुत ज्यादा प्यास लग रही మండు టెండ అంట. थी, खड़ी धूप थी। అయితే అతను ఒకప్పుడు ఫుల్ మందు తాగిన వ్యక్తి. तो एक समय बहुत ज्यादा दारू पीने वाला था वो, అది వదిలిపెట్టేసాడు. उसने दारू पीना छोड़ दिया। వదిలిపెడితే उसके बाद మళ్ళీ అనుకుంటున్నాడంట, फिर सोच रहा था, అబ్బా ఆ యొక్క మందు తాగేప్పుడు నా యొక్క ఎంత ఆనందంగా ఉంటుంది ఆ మందు. अगर मैं दारू पीता तो वो कितना अच्छा आनंद लगता था, అసలు ఆ మందు ఎంత బాగుంటది. कितना स्वाद लगता था। ఆ మందు తాగితే ఒకసారి బాగుంటట్టు एक बार और दारू पीने से अच्छा होगा, అయినా గానీ ఎందుకులే మనకు ఎందుకులే, फिर भी नहीं पीना है, మనం యేసుప్రభు हम నమ్ముకున్నాం तो కదా यीशु मसीह को मान लिया है ना। అని పదే పదే గుర్తు చేసుకున్నాడు. इस प्रकार बार बार स्मरण कर रहा था, అంటే వదిలిపెట్టిన పాపాన్ని, यानी कि जो छोड़ चुका था पाप అది को, సముద్రపు అడుగుల్లోకి వెళ్ళినటువంటి वो పాపాన్ని समुद्र की गहराई में जो चला गया था మళ్ళీ पाप దాన్ని త్రవ్వుతూ బయట తీసుకొస్తున్నాం. को, फिर से उसको उभार कर लेके आ रहे थे, మళ్ళీ దాన్ని కనుగొంటున్నాం. फिर से उसको ढूंढ रहे। ఎప్పుడైతే ఆ పాపం ఆలోచన వచ్చిందో, जैसा हमारे अंदर पाप का सोच ఆ आ పాపం गया, ఎంత ఆనందంగా ఉంటుంది అనిపించిందో, आपको महसूस हुआ वो पाप बहुत आनंद लगता था। వెంటనే వెళ్ళి సారాయి దుకాణంకి వెళ్ళి మళ్ళీ ఒక్కసారి తాగుతాను ప్రభువా, ఇక మళ్ళీ ఎప్పుడు తాగన నా జీవితం చెప్పి పోయి వెంటనే ఆ సారాయి తాగాడంట. तो उस आदमी ने क्या किया, तुरंत बस एक ही बार पीऊंगा, आगे को नहीं पीऊंगा बोल कर जाके वो दारू पी के आ गया। ఏమైపోయింది, फिर क्या हो गया, మరలా పాపం వచ్చేసి फिर पाप आ गया, అలవాటు आदत వదులుకోలేకపోతున్నాడు, छोड़ नहीं पा रहे, ఏడుస్తున్నాడు. रो रहे। फिर చాలా మంది ఉంటారండి, बहुत सारे लोग हैं, పాపం చేస్తారు, पाप करते रहते हैं, పశ్చాత్తాప పడతారు, पश्चाताप करते हैं, ఏడుస్తారు, रोते भी हैं, వదిలిపెట్టలేరు. नहीं छोड़ पाते, అనుకుంటాడు सोचेगा వదిలిపెడదాం छोड़ दूंगा, छोड़ दूंगा, ఇక మళ్ళీ పాపం చేయకూడదు, आगे को नहीं करूंगे ఇక पाप, మళ్ళీ పాపం చేయకూడదు, आगे को नहीं करूंगा, మళ్ళీ అదే పాపం, फिर से वही पाप, అదే పాపం. फिर से वही पाप। పౌలు అంటాడు, पौलुस कहता నేను है, ఏదైతే చెయ్యొద్దని అనుకుంటున్నానో, मैं जो कुछ नहीं करना चाहता था, నేను ఏదైతే చెయ్యకూడదు जो అనుకుంటున్నాను नहीं करना चाहता था, అదే చేస్తున్నాను, उसी को कर रहा हूँ, నేను అదే చేస్తున్నాను. मैं उसी को कर रहा हूँ। అంటే यानी कि ఎవరు చేస్తున్నారు నాలో? कौन कर रहा है मेरे अंदर ये? రోమా పత్రిక 7వ వచనం కనుక చదివి 7వ అధ్యాయం కనుక చదివితే रोमियो के 7वें अध्याय पढ़ेगा तो అక్కడ చక్కగా రాసి ఉంది, वो वहाँ पे साफ साफ लिखा మీరు है, చదువుకోండి. आप पढ़ लीजिएगा। అక్కడ ఏమంటాడంటే, अब क्या कहता నేను है, ఏదైతే చేయొద్దు అనుకుంటున్నాను मैं जो कुछ करना नहीं चाहता నేను అదే చేస్తాను. मैं उसी को कर रहा हूँ।
అదే చేస్తున్నాను. उसी को कर रहा हूँ। కొంతమంది ఏడుస్తారు, कुछ लोग रोते हैं, हैं। అయ్యో నేను తప్పు చేస్తున్నాను. ओ मैं प्रभु में तो गलत कर रहा కొంతమంది हूँ। వాక్యం విన్నప్పుడు ఏడుస్తారు, कुछ लोग वचन सुनते हुए रोते हैं, కానీ వాక్యం పక్కకు పోయిన తర్వాత लेकिन वचन सुन के बगल में चले जाने के बाद నిలవలేరు, खड़े नहीं हो पाते, నిలుపుకోలేరు. स्थिर नहीं रह पाते। అదే ఆలోచన, फिर वही सोच, ఆ పాపం మరలా 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 మన మీదకి వస్తాం. वही पाप फिर से करते रहते हैं। కానీ लेकिन మనం ఆ పాపాన్ని మనం గుర్తు చేసుకున్నప్పుడు उस पाप को अगर हम स्मरण करते हैं మనం तो అసహించుకోవాలి. उसको घृणा करना चाहिए। ఏమన్నాడు? क्या बोलता है? అసహించుకోను. घृणा करना चाहिए। పౌలు అంటాడు, पौलुस कहता है దాన్ని నేను కూడా అనుకుంటున్నాను, मैं उसको कूड़ा समझता हूँ, దాన్ని కూడా అనుకుంటున్నాను, పెంటతో సమానం तो అనుకుంటున్నాను. कूड़ा कचड़ा समझता हूँ बोलता है, ఎందుకంటే నువ్వు ఒప్పుకున్నావు పాపాలు. क्योंकि आपने मान लिए हैं पापों దేవుడు को। తీసి సముద్ర అగాధంలో తుడిసివేసాడు. तो परमेश्वर ने उन पापों को उठा के समुद्र की गहराई में डाल दिया। అందుకే అంటాడు, యెహోవా దేవుడుగా గల జనులు ధన్యులు. इसलिए बोलता है क्या ही धन्य है जिनकी जिस जाति का परमेश्वर यहोवा है। ఆయన దయ మన ఆయుష్కాలం అంతా ఉంటుందంట. उनकी दया जो हमारी उम्र भर जीवन भर रहती है। ప్రియులారా, प्रियों, పౌలు గారు అంటాడు, पौलुस कहता है గలతీ 6:7లో, गलतियों की 6:7 में, మోసపోకుడి, దేవుడు ఎక్కిరింపబడడు, మనుషులు దేన్ని విత్తునో ఆ పంటనే కోయును అంటాడు. धोखा न खाओ, परमेश्वर टट्टों में नहीं उड़ाया जाता, क्योंकि मनुष्य जो कुछ बोता है वही काटेगा। ఏమంటున్నాడు? क्या बोलता है? ఏదైతే విత్తుతారో जो कुछ बोएगा అదే वही काटेगा, అదే మొలుస్తుంది. वही उगेगा। నీవు పొట్లకాయ విత్తనం వేస్తే अगर आपने तोरी का बीज डाला है ఆ పొట్లకాయే వచ్చింది. वो तोरी ही आएगा। కాకరకాయ విత్తనం వేస్తే करेला का डालोगे तो కాకరకాయ విత్తనమే వచ్చింది. करेला का ही आएगा। నువ్వు ఏం ఆలోచిస్తున్నావో आप जो कुछ भी सोचते हो జాగ్రత్తగా ఉండు. सावधान से, నీ ఆలోచనలో నువ్వు జాగ్రత్తగా ఉండు. आपकी सोच में आप सावधान से रहो। కొంతమంది ఒంటరిగా ఉన్నప్పుడు कुछ लोग अकेले रहते हुए ఎన్నో ఆలోచనలు వస్తాయి, कई सारे सोचते हैं, ఎన్నో ఆలోచనలు వస్తాయి. कई प्रकार की सोच। కొంతమంది ఒంటరి జీవితాన్ని భరించలేరు, कुछ लोग अकेली जिंदगी को बर्दाश्त नहीं कर पाते, ఒంటరి జీవితాన్ని భరించలేరు. अकेलेपन को बर्दाश्त नहीं कर पाते। చాలా మంది ఒంటరి జీవితాన్ని భరించలేక कई लोग हैं जो अकेलेपन को बर्दाश्त ना करते हुए వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నారు, वो खुदकुशी कर ली है, ఆత్మహత్య చేసుకున్నారు. खुदकुशी करते हैं। కానీ క్రైస్తవుడు लेकिन मसीह में ఒంటరిగా ఉన్నా, चाहे अकेला हो, 10 మందిలో ఉన్నా, चाहे 10 लोगों के बीच में 1000 हो, మందిలో ఉన్నా, हजारों के बीच में అతడు क्यों ना శక్తి हो, కలిగి ఉంటాడు. वो सामर्थ्य रहता है, శక్తి కలిగి ఉంటాడు. सामर्थ्य रहता है। ఎవరిస్తారా శక్తి? कौन देता है वो నేను शक्ति? ఏమై ఉన్నానో मैं जो कुछ भी అది हूँ దేవుని కృప వలనే. वो परमेश्वर के अनुग्रह से है। దేవుడు ఏమై ఉన్నానో అది దేవుని వలనే నేనై ఉన్నాను. जो कुछ मैं हूँ वो परमेश्वर की ओर से है बोलता है। ఎప్పుడైతే మనం సమస్యలను ఎదురిస్తామో, जैसे हम समस्याओं का सामना करते हैं ना, మన శక్తి వస్తుంది, మన तभी हमें शक्ति मिलता है, శక్తి వస్తుంది, మన शक्ति मिलती है। అందుకే అంటాడు, इसलिए कहता है మోసపోకుడి, धोखा न దేవుడు खाओ, ఎక్కిరింపబడడు. परमेश्वर टट्टों में ना उड़ाया जाएगा। మనుషుడు ఏది విత్తునో అదే కోస్తాడు. मनुष्य जो कुछ बोता है वही काटेगा। నాకు చిన్న ఉపమానం చెప్తాను. एक और दृष्टांत बताऊंगा। ఒకసారి एक बार 70 ఏళ్ల ముసలమ్మ, 70 वर्ष की एक बूढ़ी अम्मा, 70 ఏళ్ల ముసలమ్మ 70 वर्ष की एक बूढ़ी अम्मा పార్క్ లోనంట నడుస్తుందంట. पार्क में चल रही थी। కొద్ది దూరం నడిచేసరికి थोड़ी दूर जाने के बाद ఆమెకు బాగా ఆయాసం వచ్చిందంట. उसको बहुत सांस फूलने लगा, ఆయాసం వచ్చి सांस फूलने అలా लगी, నుంచుని పోయింది. वैसे ही खड़ी हो गई। ఆమెకు ఎదురుగా ఒక వృద్ధుడు మరి నడవటం చక్క నడుస్తూ వెళ్ళిపోతున్నాడంట. उसी के सामने एक और बुजुर्ग फटाफट चलते जा रहा था। నాకు 75 ఏళ్ళు వచ్చినాయి, मुझे तो 75 साल की उम्र हो కొంచెం गया, దూరం నడిచేసరికి అలిసిపోతున్నాను. थोड़े दूर चलने से मैं सांस फूलता है मेरा। ఈయన చూడు నాకంటే ముందు मेरे सामने देखो इस आदमी అంత को, వృద్ధాప్యంలో కూడా इतना बुजुर्ग होने के बावजूद ఎంత भी చలాగ్గా వెళ్తున్నాడు. कितना फुर्तीली से चल रहा అంటే है। ఆ ముందెళ్ళే వ్యక్తిని చూసి उस आगे जाने वाले को व्यक्ति को ఈ देखकर 70 ఏళ్ల ముసలం అనుకుంటుందంట, 70 वर्ष की बूढ़ी अम्मा ఈ सोचती है నాకంటే వృద్ధుడే, ये तो मेरे से तो ज्यादा बुजुर्ग है, చూడు ఎంత చలాగ్గా వెళ్ళిపోతున్నాడు, कितना फुर्तीली से चल रहे हैं, ఎంత బాగా నడుస్తున్నాడు कितना अच्छी तरह चल रहे हैं। అని ये सोचकर వెళ్ళంట ఆ వృద్ధుడి నా దగ్గరికి వెళ్ళిందంట. उस बुजुर्ग के पास गई है, वो వెళ్ళి అందంట, जाके बोली, అయ్యా మీరు ఇంత చలాగిగా ఉండటానికి కారణం ఏమిటి అని అడిగాడు. तो अब पूछने लगी औरत उस आदमी से, आप इतनी फुर्तीली से रहने का क्या कारण है? ఏంటి కారణం అన్నాడు. क्या कारण है? అతను అన్నాడంట, उन्होंने कहा, నేను రోజు 5 పెట్లు సిగరెట్ కాలుస్తాను, मैं 5 डिब्बा हर दिन सिगरेट पीता हूँ, సాయంత్రం ఫుల్ బాటిల్ విస్కీ తాగుతాను, शाम को फुल बॉटल एक विस्की पीता हूँ, బాగా మసాలా దట్టించినటువంటి మాంసం కూరలు తప్పకుండా
అది కాక మరొకటి ఏది ముట్టను నేను. तो मैं बिना मसाला का पका हुआ चिकन मटन के अलावा कुछ और नहीं खाता। పాన్ పరాగ్ తింటాను బాగా, पान पराग भी खाता हूँ, గుటకాలు బాగా తింటాను, गुटखा भी खाता हूँ, వీరున్నప్పుడల్లా డ్రగ్స్ కూడా సేవిస్తూ हो ఉంటాను. सकता तो ड्रग्स भी लेता हूँ। నేను చలాక్గా నడగటానికి ఇదే యొక్క కారణం అన్నాడు. मैं इतना फुर्तीले में चलने का कारण यही है बोला। ఈ 75,000 ముసలమ్మ అంటే ఆశ్చర్యపోయిందంట. ये 70 वर्ष की बूढ़ी अम्मा बड़ा अचंभा हो गई, నోటి మీద ఏలేసుకుందంట. तो अपने मुंह पे उंगली रखी। ఓరి బాబు, अरे बाप रे, ఇలాంటి వ్యక్తి ఎట్లా నడుస్తున్నాడు इस तरह का व्यक्ति ऐसा चल रहे। అందంట. फिर कहने लगी నీ వయసు ఎంత అయ్యా అని అడిగాను. आपका उम्र कितना बोला। నా వయసు 28 సంవత్సరాలు అన్నాడంట. मेरी उम्र 28 वर्ष है बोला। అర్థమైందా? समझ में आ गया? నా వయసు 28 సంవత్సరాలు मेरी उम्र 28 वर्ष है। అంటే 28 సంవత్సరాల్లో వీళ్ళు 80-85 ముసలలాగా ఉన్నాడు. ये आदमी जिसको बुजुर्ग समझ रही थी वो 28 वर्ष में ऐसा लग रहा था 85 वर्ष का। అంటే इसका मतलब ఇతను ఏమి తింటున్నాడో, ये क्या खा रहा है, ఎలా జీవిస్తున్నాడో कैसा जी रहा है, అలాగే తన వయసు కూడా ఉంది. इसी प्रकार उसका देह बदल गया है। అయినా గాని फिर भी అతను ఏమంటున్నాడంటే, क्या कह रहे हैं, ఓ నేను మంచివాడిని అంటున్నాడు. मैं अच्छा फुर्तीला हूँ बोल रहा నాలో ఉన్న అలవాట్లు మంచి हूं। मेरे అంటున్నాడు. अंदर की आदत अच्छे है बोल रहा है। పశ్చాత్తాపం లేదండి, पश्चाताप नहीं है उसको, గర్వంగా చెప్పుకుంటున్నాడు. और घमंड से बोल रहे। ఏమనుకుంటున్నాడు? क्या बोल रहे, గర్వంగా చెప్పుకుంటున్నాడు. घमंड से बोल रहे। కొంతమంది చూడండి ప్రియారా, कुछ लोगों को देखे प्रियो, తక్కువ వయసులోనే ఎక్కువ వయసులాగా కనపడతారు. तो कम उम्र में ही ज्यादा बुजुर्ग जैसा दिखते हैं। వయసు తక్కువే उम्र तो कम है, కానీ ఎక్కువ వయసు వాళ్ళు కనపడతారు. बड़े उम्र की जैसा दिखते हैं। ఎందుకు కనపడతారంటే क्यों दिखते हैं? వాళ్ళ యొక్క తినే అలవాట్లు, ఎక్కువగా విచారాలు, ఎక్కువ ఆలోచనలు ఉండటం వల్ల వాళ్ళు అలా కనిపిస్తారండి. उनकी खाने पीने की आदत, ज्यादा चिंता और सोच की वजह से इस प्रकार दिखते हैं। అందుకనే इसलिए ఈ చింతలు, ఈ బాధలు, ఈ ఇరుకులు, ఇబ్బందులని మనల్ని వృద్ధాప్యంలోకి తీసుకొస్తాయండి. इसलिए कहता हूँ कि ये सारे चिंता परेशानी जो है हमें बुढ़ापे में ले चलेगा। అందుకనే इसलिए చింతలు, ఆలోచనలు మనకు ఎక్కువగా ఉండకూడదు. चिंता और ज्यादा विचार हम नहीं करना అలవాట్లు चाहिए। కూడా మార్చుకోవాలి. बुरी आदतों को भी बदलना चाहिए, అలవాట్లు మార్చుకోవాలి. बुरी आदत को बदलना చాలా चाहिए। మంది అంటారు, कई सारे लोग बोलते మేము हैं అద్దినము, हम ये नहीं खाएंगे, ఇద్దినము, वो नहीं खाएंगे, మాకు అది అలవాటు లేదు, हमें वो अच्छा नहीं लगता, మాకు ఇది అలవాటు లేదు. इसकी आदत नहीं है। అలవాట్లకు బందీలు అయిపోతారు. तो इस प्रकार कुछ आदतों को बंध जाते हैं। క్రైస్తవులు मसीह लोग స్వతంత్రులుగా ఉండాలి. स्वतंत्र होनी నువ్వు चाहिए। క్రైస్తవ అయినప్పుడు अब जैसे मसीह हो गया, నీకు మారు మనసు రావాలి. आपको मन फिराव आनी चाहिए। యేసుప్రభు అన్నాడు, मसीह यीशु ने कहा మారు మనసు పొందండి. मन फिराव करो। యోహాను బాప్తిస్మిచ్చే యోహాను గారు అన్నాడు, बपतिस्मा देने वाला यूहन्ना ने भी कहा మారు మనసు పొందండి. मन फिराव करो। మారు మనసు అంటే मन फिराव यानी कि మొదట ఉన్నటువంటి చెడ్డ అలవాట్లు, यानी कि पहले की बुरी आदत, చెడ్డ ఆలోచనలు, बुरा सोच, చెడ్డ తలంపులు, बुरे विचार, పాత స్వభావాలు पुराने स्वभाव, అవన్నీ ఉండకూడదండి. वो सब नहीं रहना चाहिए। వాటన్నిటిని ఒప్పుకోవాలి మనం, उन सारी गलतियों को मान लेना चाहिए, ఒప్పుకోవాలి. मान लेना ఇక నేను चाहिए। చేయను ప్రభు, आगे को मैं नहीं करूंगा ఇక నేను प्रभु, చేయను ప్రభు, नहीं करूंगा ఇక प्रभु, నేను చేయను ప్రభు. नहीं करूंगा प्रभु। అవే మనల్ని వృద్ధాప్యంలోకి తీసుకొస్తాయి. यही बुरी आदत हमें बुढ़ापे में लेके चलेगा। మనల్ని చూసిన వాళ్ళు, हमें देखने वाला, అరే ఇతని వయసు అయితే చాలా తక్కువగా उसको ఉంది, देखने को उम्र तो बहुत कम है, చాలా ముసలోడైపోయాడు, ये तो बड़ा बुजुर्ग हो गया, ముఖంలో కూడా ముడతలు పడిపోతాయి. तो मुंह शक्ल में भी मुरझा जाते हैं తక్కువ बदन। వయసులో, कम उम्र में ही, తక్కువ వయసులో చెప్తున్నాను నేను, कम उम्र की बात करता हूँ। చాలా వృద్ధాప్యులు కనపడతారు. बड़े बुजुर्ग जैसे दिखते हैं। చాలా మరి కొంతమంది ఆ ఆయాసంతో నడవలేని స్థితిలో ఉంటారు. कुछ लोग सांस फूलते और चल नहीं पाते, ఎందుకంటే వాళ్ళ అలవాట్లు, क्योंकि उनकी बुरी आदतों की వాళ్ళ वजह से, అలవాట్లు. उनकी आदतों की కొంత वजह భయం से। కూడా ఉంటుందండి కొంతమంది, कुछ लोगों को भय भी होता है, చాలా భయం ఉంటుందండి. बहुत डरते हैं। భయాలు కూడా ఉండకూడదండి, डर भी नहीं होनी चाहिए, భయాలు కూడా ఉండకూడదు. भय नहीं खाना चाहिए। దేవునికి మనం అప్పు చెప్పుకోవాలి, अपने आप को परमेश्वर में सौंपना है, దేవునికి మనం అప్పు చెప్పుకోవాలి. परमेश्वर को सौंपना है। కాబట్టి इसलिए ఏ స్థితిలో మనం వెళ్తామో మనకు తెలియదు, कौन सी स्थिति में हम जाएंगे हमें नहीं पता, ఏ స్థితిలో మనం వెళ్తామో మనకు తెలియదు, कैसे जाएंगे हमें नहीं पता, ఎప్పుడు మనం ఈ లోకం నుంచి వెళ్ళాలో మనకు తెలియదు. कभी संसार से जाना वो भी नहीं पता। అందుకని इसलिए చూడండి, లేవీ కాండము, देखिए लेवी अवस्था, లేవీ కాండము लेवी अवस्था 10వ అధ్యాయము 10वीं अध्याय 9వ వచనం కనుక మనం చదివితే, 10 का 9 पड़ेगा तो ప్రత్యక్ష గుడారంలోకి వచ్చినప్పుడు మీరు చావకుండునట్లు నీవును నీ కుమారుడును ద్రాక్షరసము గాని మద్యమునే గాని త్రాగకూడదు. जब 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 तू ये तेरे पुत्र मिलाप वाले तंबू में आए तब तब तुम में से कोई ना तो दाख मधु पिए हो ना और किसी प्रकार का मद्य। అంటే ప్రత్యక్ష గుడారములోనికి వచ్చినప్పుడు, जब मेल मिलाप हुए तंबू में आते हो तो మీరు చావకుండా ఉండునట్లు अगर तुम ना मरना हो तो నీవును నీ కుమారులను तुम और तुम्हारे पुत्र ద్రాక్ష రసమునే గాని ना दाख मधु
మద్యమునే గాని ना मध्य మీరు తాగకూడదు. नहीं पीना चाहिए। అంటే ప్రత్యక్ష గుడారంలోకి వచ్చినప్పుడు जैसे कि मिलाप वाले तंबू में आने से నేను కూడా దేవుళ్ళు మొదటగా అడుగు పెట్టినప్పుడు जब मैंने प्रभु में शुरू में कदम रखा था నాకు చాలా తప్పుడు అలవాట్లు ఉండే. बहुत सारे गलत आदत थे मेरे पास। ఎక్కువగా నేను మందు తాగేవాడిని, ज्यादातर दारू पीता था, ఎక్కువ నేను మందు తాగేవాడిని. ज्यादातर पीता था। అయితే तो फिर మరి పాస్టర్ మా పిల్లలు చర్చికి తీసుకెళ్ళమన్నప్పుడు पास्टर माँ और बच्चों ने चर्च में ले जाओ बोला, వాళ్ళ तो కోసం నేను చర్చికి వెళ్ళినప్పుడు उनके साथ उनके लिए मैं जाता था चर्च వాడు में। చర్చిలో ముందు కూర్చున్నప్పుడు वो चर्च में आगे बैठते थे, నేను వెనక వైపు मैं కూర్చొని पीछे बैठकर నేను ఏమనుకునేవాడిని అంటే मैं क्या सोचता था, చర్చిలో ముందు తాగకూడదు, चर्च में दारू नहीं पीनी चाहिए, చర్చిలో సిగరెట్లు తాగకూడదు, सिगरेट नहीं पीनी चाहिए, బయటికి వెళ్ళినప్పుడు ఏమైనా తినొచ్చు, बाहर जाने पर कुछ भी खा सकता हूँ, బయటికి వెళ్ళినప్పుడు ఏదైనా మనం తినొచ్చు. कुछ भी खा सकता हूँ, पी सकता हूँ। కాబట్టి इसलिए మనము బయటికి వెళ్తే చక్కగా అన్ని ఎంజాయ్ చేయొచ్చు. तो बाहर जाके एंजॉय कर सकता हूँ करके చర్చిలో सोचा। ఉండి మాత్రం ముందు తాగకూడదు, चर्च में दारू नहीं पीना चाहिए, ऐसा సిగరెట్లు सोचता। తాగకూడదు, सिगरेट नहीं पीना चाहिए, బయటికి వెళ్ళినప్పుడు మాత్రం ఇష్టం వచ్చినట్టు తాగొచ్చు. बाहर जाऊंगे तो मनमर्जी कर सकता हूँ, నేను सोचा। అలానే చేసేవాడిని. मैं ऐसा ही करता था। ఆదివారం అయితే నేను చర్చిలో ముట్టుకునేవాడిని కాదు. इतवार को चर्च में तो मैं छूता तक नहीं ఇంటికి था। వచ్చినాక घर आने के बाद రాత్రి रात को మా పక్క వాళ్ళతో కలిసి हमारे बगल के लोगों से చక్కగా ముందు मिलकर తాగేవాడిని, खूब दारू पीता था, సిగరెట్లు తాగేవాడిని, सिगरेट पीता था, బీడీలు తాగేవాడిని, बीड़ी पीता था, పాన్ పరాగులు पान తినేవాడిని. परक खाता था। కానీ చర్చిలోకి వెళ్ళినప్పుడు మాత్రం చాలా మౌనంగా ఉండేవాడు. लेकिन चर्च में जाने के बाद बिल्कुल सीधा बन के रहता था। కొన్నిసార్లు బయటికి వెళ్ళి कई बार बीच में बाहर మధ్యలో जाता ఒక था సిగరెట్ తాగి, और एक सिगरेट पीता था, ఎందుకంటే బయట తాగుతున్నాను కదా నేను, क्योंकि चर्च के बाहर पी रहा हूँ ना, చర్చిలో తాగట్లేదు కదా. चर्च में नहीं पी रहा हूँ నేను ना, అనుకునేవాడిని मैं सोचता था చర్చిలో దేవుడు ఉన్నాడు चर्च में परमेश्वर है, కాబట్టి इसलिए ఇక్కడికి వచ్చినప్పుడు जहाँ आता हूँ तो అలాంటి చెడ్డ అలవాటు ఉండకూడదు. इस तरह के बुरा काम नहीं करनी चाहिए। బయటికి వెళ్ళి ఏమైనా చేయొచ్చు అనుకున్నాను. बाहर जाने के बाद कुछ भी कर सकता हूँ, కానీ सोचा నేను था। వాక్యం వింటున్నప్పుడు लेकिन जब मैंने वचन सुना, వాక్యమైన దేవుడు నాతో वचन మాట్లాడుతున్నప్పుడు रूपी परमेश्वर मुझसे बात किया था। వాక్యం ఏమంటుందంటే वचन क्या कहती है, హృదయమే దేవాలయం, हृदय ही मंदिर है, హృదయము దేవాలయం. हृदय परमेश्वर का मंदिर है। ఈ హృదయాన్ని, ఈ దేవాలయాన్ని ఎవరు పాడు చేస్తారో, इस मंदिर को जो कोई खराब करेगा, ఎవరు నష్టపరుస్తారో जो कोई नष्ट करेगा, వాళ్ళని నేను నష్టపరుస్తాను. उनको मैं नष्ट करूंगा। ఎప్పుడైతే ఆ వాక్యం విన్నానో जैसे मैंने ये वचन को सुना, అప్పుడు అనుకున్నాను, तब मैंने सोचा, ఓ ఈ హృదయమే దేవాలయం, अच्छा ये हृदय परमेश्वर का मंदिर है, ఈ దేవాలయం. ये परमेश्वर का ఈ मंदिर है। దేవాలయాన్ని బలపరుచుకోవటానికి, इस मंदिर को बल देने के लिए, ఈ దేవాలయాన్ని దృఢంగా इस ఉంచుకోవటానికి मंदिर को और दृढ़ करने के लिए మనము మరి కట్టడాలు అంటే ఒక 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 కొంతమంది కూడుకునే ఒక కట్టడముగా ఉన్నటువంటి ఆ స్థలానికి మనం వెళ్తాం. तो हम वहां जाते हैं जहां कुछ लोग इकट्ठा होने के लिए कुछ बनाए गए हैं, उस जगह में जाते हैं, దాన్ని చర్చి అన్నారు. उसको हम चर्च बोलते हैं। చర్చి అంటే మూల భాషలో चर्च यानी कि मूल भाषा ఎన్నోసార్లు में చెప్పాను మీకు, कई बार मैंने बता चुका हूं, ప్రభువుది అని అర్థం. प्रभु का, ప్రభువుది. प्रभु का। అందుకే యేసయ్య కూడా इसलिए यीशु मसीह भी, నా మందిరము, मेरा मंदिर, నా మందిరము मेरा मंदिर, దేవుని యొక్క మరి గుడారం, ఇల్లు అన్నాడు, ప్రార్థనా మందిరం అన్నాడు. ये परमेश्वर के लिए प्रार्थना का मंदिर है बोला। అక్కడికి వెళ్ళి నేర్చుకుంటాం. वहां जाके हम सीखते हैं, అక్కడికి వెళితేనే మన హృదయం గట్టిపడుద్ది, वहां जाने से ही हमारे हृदय मजबूत होगा, మనకు వాక్యం వినబడుద్ది. అక్కడ हमें वचन सुनाई देता है। అది वहाँ पे దేవునికి ప్రత్యేకించబడిన స్థలం, అది परमेश्वर के लिए अलग किया गया जगह है, అది దేవుని ఇల్లు, वो परमेश्वर का घर అది है, ప్రార్థనా మందిరము. प्रार्थना का मंदिर है, అక్కడికి వెళ్ళే మనం బాగుపడతాం. वहां जाके ही हम सुधर सकते हैं। కాబట్టి ప్రియులారా, इसलिए प्रियो, ఇక్కడ చూడండి, यहाँ देखिए 1 కొరింథీలో ఏం రాయబడిందో, पहला कोरिन्थी में क्या लिखा है, 5వ అధ్యాయము 5वीं अध्याय 9వ వచనం 10వ వచనం చూస్తే, वचन 9 और 10 देखेगा तो దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, ఇక్కడ రాయబడింది త్రాగుబోతులైనను, దోషకులైనను, దోసుకొని వారైనను దేవుని రాజ్యములో వారసులు కానేరరు. ये लिखा है 10वीं वचन में, ये नहीं कि तुम बिल्कुल तुम इस जगत के నై తాగుబోతులైనను, 9 చదివితే త్రాగుబోతులైనను, దోషకులైనను, దోసుకొని వారైనను. 9 में तो मैंने अपनी पत्री में तुम्हारे लिए लिखा हूँ, व्यभिचारियों की संगति ना करना करके लिखा। మీరు కొందరు అట్టివారై ఉంటారు. 11వ వచనంలో చూస్తే, మీలో కొందరు అట్టివారై ఉంటారు గాని క్రీస్తు నామమున మన దేవుని ఆత్మయందు మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. तो कहता है तुम में ऐसा थे कुछ लोग, मगर मसीह के द्वारा तुम धुले गए और पवित्र ठहराए गए हैं। అంటే దొంగలైనను, यानी कि चोर हो, లోబులైనను, लोभ हो త్రాగుబోతులైనను. और पियक्कड़ हो। దొంగలంటే ఇతర సొమ్ములు దోసుకునేవాళ్ళు, चोरी करने वाला है, दूसरों का लूटने वाला। లోబులంటే పిసనారులు, लोभी यानी कि कंजूसी करने वाला, పిసనారులు. कंजूसी వాళ్ళ అవసరాల కొరకు వాళ్ళు బాగా వాడుకుంటారు, अपनी जरूरतों के लिए तो इस्तेमाल करते हैं, దేవుని కొరకు పైసా కూడా ఇవ్వరు. परमेश्वर के लिए पैसा भी नहीं देते। ఒక ఆమె అంట చెప్పాను ఒకసారి, మీకు ఒకసారి, एक बार मैंने कहा था कि औरत के बारे में, ఆమె చర్చి పనులకు గాని దేవుని పనులకు గాని పాస్టర్ ఎప్పుడన్నా అనౌన్స్మెంట్ చేసినప్పుడు పైసా ఇవ్వదంట. तो परमेश्वर के लिए, चर्च का काम के लिए
पासवान कुछ अनाउंसमेंट करते तो 1 रुपए भी नहीं देती, ఒక్క పైసా ఇవ్వదంట. 1 रुपए भी नहीं देती. ఆమె అనుకుంటదంట, वो सोचती है అమ్మో నేను దేవుడి దగ్గరికి వెళ్తాను, मैं परमेश्वर के पास जाऊंगी, దేవుని దగ్గర తీసుకెళ్తాను, मैं परमेश्वर के पास लेके जाऊंगी, ఈ బంగారం అంతా ఆయనకి ये ఇస్తాను, सारा सोना उनको दूंगी, ఈ డబ్బంతా నిలవ ये పెడతాను, सारा पैसा को बचा के ఈ रखूंगी, డబ్బంతా ఆయనకి ये ఇస్తాను. सारा पैसा उनको दूंगी. ఆయన ఎంత वो ఆనందపడతాడు. बहुत प्रसन्न होगा, ఎందుకంటే ఒట్టి చేతులతో నేను వెళ్ళను దేవుని क्योंकि దగ్గరికి. खाली हाथ नहीं जाऊंगी परमेश्वर के అందుకని पास. ఆమె చర్చిలో ఏ పని కూడా డబ్బు ఇవ్వదంట. इसलिए वो चर्च का काम के लिए पैसा नहीं देती थी, దశమ భాగాలు కూడా ఇవ్వదంట, दशवांश भी नहीं देती थी, అర్పణలు కూడా ఇవ్వదు, अर्पण भी नहीं ప్రథమ देती, ఫలాలు ఇవ్వదు, प्रथम फल नहीं అసలు देती, ఏమి ఇవ్వదండి. कुछ भी नहीं देती थी, కానీ మంచి విశ్వాసలాగా ఉంటది. लेकिन अच्छे विश्वासी बन के సంఘంలో रहती అన్ని పనుల్లో బాగుంటది, है, कामों में शामिल हो जाती है, అన్ని कलिसिया का పనుల్లో బాగుంటది, हर एक कलिसिया का काम में शामिल మంచి होती है, విశ్వాసి, अच्छी विश्वासी పాటలు है, పాడుద్ది, गीत गाती है, అన్ని పనుల్లో బాగానే ఉంటది. सारा काम కానీ करते దేవునికి है, ఇవ్వాలన్నప్పుడు దేవునికి ఇవ్వదు. मगर परमेश्वर को जब देना हो तो नहीं देती. ఒక రోజు అంట एक दिन ఆయన చనిపోయి उसकी मृत्यु हो गई, బంగారం అంతా మూట కట్టుకుని, वो सारा सोना इकट्ठा करके, డబ్బులన్నీ మూట కట్టుకుని सारा पैसा को इकट्ठा करके అన్ని తీసుకెళ్ళిందంట. वो सारा कुछ लेके गई, తీసుకెళ్లి ले जाकर పక్క దొప్పుకోండి, लोगों को बोला हटो हटो जगह दो, దేవుడు నన్ను ఎంతో ఇష్టపడతాడు, परमेश्वर मुझसे बहुत प्रसन्न होगा, నేనంటే దేవుడికి ఎంతో ఇష్టము, मुझसे परमेश्वर बहुत प्रसन्न होता है. వెళ్ళంట जाकर అయ్యా ఇదిగో ఈ బంగారము, देखिए परमेश्वर ये सोना है, ఈ డబ్బు ये पैसा దాసేనయ్యా నేను मैंने छुपा के रखा हूँ, రక్షించబడ్డ దగ్గర నుంచి जब से मैं उद्धार पाया हूँ దాసి छुपा कर నీ దగ్గర తీసుకొచ్చాను. मैं आपके पास ले आया हूँ. ఆయన అన్నాడంట, उन्होंने कहा అది తీసుకెళ్ళి చెత్త కుండీలు వేయమ్మా అన్నాడు. ले जाके वो कूड़ा का डिब्बा में डाल दो, बोला తీసుకెళ్ళి చెత్త కుండీలు వేయమన్నా. कूड़ा कचरा में डाल दो, बोला. ఆయన అందంట, उसने कहा అదేందయ్యా अरे परमेश्वर ये क्या है, అదేందయ్యా ये क्या है परमेश्वर, అట్లా అంటున్నావు, ऐसे क्यों कह रहे, నీ కోసం ఏదో నేను దాచిన. मैं आपके लिए तो छुपा के रखा हूँ. అప్పుడు ఆయన అన్నాడంట, उन्होंने तब कहा పిచ్చిదానా, हे पागल, నేను సజీవులకు దేవుడును, मैं जीवितों का परमेश्वर हूँ, నేను సజీవులకు దేవుడు. जीवितों का परमेश्वर हूँ. నువ్వు జీవించి ఉన్నప్పుడు जब आप जीवित थे దేవుని పని కొరకు వాడబడు. परमेश्वर का काम के लिए इस्तेमाल में आना था. ఎప్పుడు నేను చెప్తూ मैं ఉంటాను, हमेशा कहता हूँ, మీరు ఎప్పుడు వింటారే ఉంటారు, आप हमेशा सुनते रहते నీ हैं, శరీరం దేవుడికి ఇవ్వాలి, आप अपना शरीर परमेश्वर के लिए देना है, నీ శరీరం ప్రభు కొరకు ఇవ్వాలి, प्रभु के लिए आपका देह देना है. నీ పనులు పక్కన పెట్టి ముందు ప్రభు పని చేయాలి. तो आपका काम बगल में रखो, पहला प्रभु का काम करो. అందుకే మత్తయి సువార్త 6:33 రాయబడి ఉంది, इसलिए मत्ती की 6:33 में लिखा हुआ है, ముందు నా నీతిని నా రాజ్యాన్ని ఎతుకు. पहले मेरा राज्य और धार्मिकता का खोज ముందు करो. నా నీతిని నా రాజ్యాన్ని, पहला मेरा राज्य और धार्मिकता का ముందు खोज. దేవుని పని ఉంటే ముందు దేవుని పని చేయి. परमेश्वर का काम अगर आगे है तो पहले उसे నీ करो. ముందు దేవుని పని ఉంటే आपके सामने परमेश्वर का काम అది है, చేయి ముందు, पहले उस काम నీ को పని करो. పక్కన పెట్టుకో, अपना काम बगल में నీ रखो, పని వాయిదా వేసుకో, अपना काम को टाल भी दो, నీ పని వాయిదా टाल వేసుకో. दो. ముందు దైవదాసుడు చెప్తే ఆ పని చేయి ముందు, अगर प्रभु का दास ने कहा तो वो काम पहले करो, నీ పని దేవుడు చేస్తాడు. फिर आपका काम परमेश्वर कर देगा. అందుకంటాడు, నువ్వు నా పని చేయి, इसलिए कहता तू मेरा काम करो, నేను నీ పని చేస్తాను. मैं तेरा काम నువ్వు करूँ, నా దగ్గరికి రా, तू मेरे पास आओ, నేను నీ దగ్గరికి मैं तुम्हारे पास आऊंगा. ప్రియులారా, रियो ఇలాంటి పట్టించుకోరు చాలా మంది, इस तरह की चीजों को ध्यान नहीं ఈ देते, చిన్న చిన్నవి పట్టించుకోరు. ये छोटी छोटी विषय बोलकर ध्यान नहीं देते. కాబట్టి इसलिए జాగ్రత్తగా గమనించండి. ध्यान से सुनो. ఆ చెత్త కుండీలు ఏమంటే తీసుకెళ్తే అక్కడ చెత్త కుండీ దగ్గర తీసుకెళ్తే कचड़ा का डब्बा के पास गई ఆడబోయి फेंकने के लिए, ఆడబోయి అంటుందంట, वहां जाके बोलती అయ్యా ఇది है, బంగారం అయ్యా అన్న. अरे यहाँ तो ये तो सोना है, చెత్త కుండి కూడా బంగారం, అక్కడ ये कूड़ा का डब्बा भी है ना, రోడ్లన్నీ सोने బంగారం, का, सारा सड़क भी सोने का बना हुआ రోడ్లన్నీ బంగారం. है, सोना से भरा हुआ है. అప్పుడు అందంట, तब कहने लगे, ఇదేంటయ్యా हाँ परमेश्वर ये क्या है, ఈ కూడా బంగారమేనన్న. ये यहाँ पे कचड़ा भी सोना है. నేను ధనవంతుణ్ణి, मैं धनवान हूँ, నేను ధనవంతుణ్ణి అయ్యుండి కూడా मैं धनवान होकर भी నీ కొరకు आपके लिए నేను దరిద్రుడుగా मैं భూమి మీదకి कंगाल होकर धरती में आया हूँ, మిమ్మల్ని ధనవంతులుగా చేయాలి. आपको धनी बनाने के लिए. కాబట్టి इसलिए నేను సజీవులకు मैं దేవుడిని, जीवितों का परमेश्वर నీ हूँ. శరీరం దేవుడికి ఇవ్వు, तुम अपने देह प्रभु के लिए दो, నీ సమయం దేవుడికి आपका ఇవ్వు, समय प्रभु के నీ लिए दो, ధనము దేవుడికి ఇవ్వు. आपका धन प्रभु के लिए నీ दो. ధనము దేవుడికి ఇస్తే आपका धन प्रभु के लिए నీ देने से శరీరాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు, आपका देह को परमेश्वर आशीष నీ करेगा. శరీరాన్ని దేవుడు కాపాడుతాడు. परमेश्वर आपका देह को बचा के रखेगा. రోగాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు అన్నిటి నుంచి కాపాడుతాడు. रोग, समस्या, संकटों सबसे बचा के रखेगा. నీ సమయాన్ని దేవునికి ఇస్తే आप अपना समय प्रभु के लिए दोगे, నీ సమయంలో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. समय पे परमेश्वर आपको आशीष करेगा. నువ్వు ఎక్కడ చేయి పెడితే అక్కడ ఆశీర్వాదం. जहाँ हाथ रखोगे वहीं पे आशीष ही होगा. మనకు ఓటమి అనేది ఉండదండి, हमारे जिंदगी में कभी हार नहीं होती, ఓటమని ఉండదండి. हार नहीं होती. కాబట్టి इसलिए నీ ధనాన్ని దేవుడికి ఇస్తే अपना धन प्रभु को दो, నువ్వు ఎంత ఇస్తే అంత రెట్టింపిస్తాడు. आप जितना दोगे उसको दुगना प्रभु आपको చాలా देगा. మంది ఎవరండి, बहुत सारे लोग हैं जो देते नहीं है. వాళ్ళు అంటారు, वो कहते हैं మేమేం సంపాదిస్తున్నాం, हम क्या कमा रहे, ఏం సంపాదించకుండా తింటున్నాం మనం क्या कुछ बिना कमा के ही खा रहे, అంటే తప్పుడు ఆలోచన. यानी कि गलत सोच. నీకు ఎంత వస్తుంది, आपको कितना आता है, 10 రూపాయలు వస్తుంది. 10 रुपए मिलता है. 10 రూపాయలు ఎంత ఇవ్వాలి దశమ భాగం, 10 रुपए मिलते तो कितना है 10वां हिस्सा, ఎంత 1 రూపాయ, 1 रुपए. అది ఎందుకు ఎత్తలేదు నువ్వు, क्यों नहीं दे रहे आप,
దరిద్రం ఎక్కడి నుంచి వస్తుంది? कंगालीपन कहाँ से आ रहे? నువ్వు దరిద్రంలో పనులు చేస్తూ अब कंगालीपन का काम करते हुए దేవునికి ఇష్టమైన పనులు కాకుండా परमेश्वर का इच्छा का काम नहीं करते। దేవుడు నన్ను ఆశీర్వదించాలి, ఎట్లా ఆశీర్వదిస్తాడు దేవుడు? परमेश्वर मुझे आशीष करना कैसे आशीष करेगा? నా అవసరాలన్నీ తీరుతాడు అంటే ఎడ తీరుతాడు? मेरी जरूरतों को पूरा करेगा बोलते हो, कहाँ से पूरा करेगा? అసలు దశమం ఇస్తావా? क्या दशमांश देते हो? అసలు నీకు అలవాటు ఉందా? क्या ये आदत आपके पास? అలవాటు లేవు మనకి, आदत नहीं है, ఉన్న అలవాట్లు కూడా పోయినాయి. जो था वो भी छोड़ दिए। అదేమంటే ఏమంటారు సార్? और पूछने पर మాకు बोलते లక్షలు వస్తే अगर हमें लाखों रुपए మాకు मिलेगा లక్షలు వస్తే तो लाखों रुपए मिलेगा तो అప్పుడు మేము ఇస్తాం. तभी हम देंगे बोलते। రోజుకు 500, రోజుకు 600, రోజుకి 700, వీటిలో ఏడు దశమభాగం ఇచ్చేది. तो हर दिन 600 रुपए मिलता है, 500 मिलता है, इसमें से क्या दशमांश देंगे? అంటే నీకు శ్రద్ధ లేదు, यानी कि आपको श्रद्धा नहीं है, శ్రద్ధ లేదు నీకు. श्रद्धा नहीं నీకు है। 500 ఎంత ఇవ్వాలి? నువ్వు आपको 500 मिलता तो कितना देना चाहिए? ఎంత ఇవ్వాలి? कितना देना है? 5 రూపాయలు ఇవ్వాలి. 5 रुपए देनी 1000 है। రూపాయలు ఎంత ఇవ్వాలి? 1000 रुपए मिलता तो कितना देना है? 10 రూపాయలు ఇవ్వాలి. 10 रुपए देना है। ఎందుకు ఇవ్వట్లేదు నువ్వు? क्यों नहीं दे रहे आप? ఎందుకు ఇవ్వట్లేదు? क्यों नहीं दे रहे? ఎవరు అంటున్నారు ఈ మాట? कौन बोल रहे? ఎవరు మాట్లాడుతున్నారు? कौन बोल रहे? ఇందాక దేవుడు మాట్లాడాడు. पहले ही बताया प्रभु ने, మాట్లాడేది మీరు కాదు, बात करने वाला आप नहीं हो, నా ఆత్మ మీలో ఉండి मेरी మాట్లాడు. आत्मा ही आपके अंदर होकर बात करता है। మాట్లాడేది దైవదాసుడు కాదు, बात करने वाला प्रभु का दास नहीं, దైవదాసుల్లో ఉండి పరిశుద్ధాత్మను प्रभु के మాట్లాడుతాడు. दास में होकर पवित्र आत्मा ही बात ఆయన करता భాష है। उनकी भाषा, నీకు శ్రద్ధ లేదు. आपको श्रद्धा नहीं है, అందుకనే చూడండి, इसलिए देखिए ఒక్క నాణ్యం పోయిందంటే ఒక స్త్రీ एक सिक्का खो गई थी एक स्त्री ఒక का, స్త్రీ నాణ్యం పోగొట్టుకో, एक सिक्का खो चुकी थी एक स्त्री ఆయన का, కింద పడిపోయింది. वो नीचे लुढ़क गई। అరే ఏమైందిలే, सिक्का नीचे गिर गया तो क्या हो गया? ఏమైంది అనుకోకుండా क्या हो गया करके ना ఆయన వెంట सोचते, ఊడుస్తున్నాడు. वो सारा झाड़ू लगाने लगी, ఇల్లంతా ఊడ్చి सारे घर का सफाई ఆ करने लगी। నాణ్యం దొరికిన దాకా ఊడుతానే ఉన్నాడు. जब तक वो सिक्का नहीं मिला तब तक झाड़ू ఆ लगाते నాణ్యం रही। దొరికినప్పుడు जैसे वो सिक्का मिल गई ఆనందించిందంట. बहुत आनंदित हो गए, ఆనందించిందంట. आनंदित हो गए। అక్కడ ఉన్న వాళ్ళు అన్నారంట, वहां का लोगों ने कहा, మరి ఒక నాణ్యమే కదా, एक ही तो सिक्का है, ఎందుకు అట్లా వెతుకుతున్నావు? क्यों इस प्रकार खोजते हो? ఆ సాంప్రదాయం, वो खोज नहीं, वो सांप्रदायिक अनुसार, యూదులలో ఉన్న సాంప్రదాయం ఏం తెలుసా? यहूदियों का एक सांप्रदाय क्या है कि నువ్వు ఆ ఒక్క నాణ్యాన్ని నువ్వు కాపాడలేని దానివి నీ జీవితంలో నువ్వు ఏం కాపాడుకుంటావు అని అంటారంట. यहूदियों में इस बात को कहते हैं कि एक सिक्का को आप संभाल के नहीं रख पाए तो जीवन को क्या संभाल के रख पाओगे? అక్కడ बोलेंगे। నా పరువు పోద్ది. या वहां पे तो मेरा नाम बदनाम हो నువ్వు ఈ जाएगा। యొక్క నాణ్యాన్ని కాపాడలేవు, భద్రపరచలేకపోయావు. एक सिक्का को तुम संभाल के नहीं रख पाए మనం बोलेंगे। ఆలోచించమండి, हम इस बात को नहीं सोचते। ఏమంటారు సార్? क्या बोलते पता है? ఏ పానీలు, है कोई बात नहीं, जाने दो। ఏమైందిలే, क्या కానీ हो गया? దేవుడా నాకు ఈ నాయన. लेकिन कहते परमेश्वर मुझे दो, నువ్వు దేవుడికి ఇవ్వాల్సింది ఇచ్చి అడుగు. आप प्रभु को जो देना था दो, फिर मांगो। మలాక్ ఏమంటాడండి? मलाकी क्या कहता है? మలాక్ ఏమంటాడు? क्या ఇచ్చి कहता है? అడగమంటున్నాడు. देखो और मांगो बोलता है। నువ్వు ఇచ్చి అడుగు. तुम दो और मांगो। ఉండదా బైబిల్ మాట? है बाइबल में वो बात? మనకు తెలియదే ఉంది. हम अनजान किसी మనం विषय में हैं। తెలిసిన మూర్ఖులు, हम जानने के बाद भी मूर्ख है, తెలిసిన మూర్ఖులు, हम जानने के बावजूद भी मूर्ख తెలియకుండా है। ఉన్న మూర్ఖులు చాలా మంది ఉన్నారు. अनजाने में रहने वाला मूर्ख बहुत है, కానీ తెలిసిన మూర్ఖులు మనం. जानने के बावजूद भी मूर्ख है कुछ। బైబిల్ అంటుంది, बाइबल कहती है కొద్దిలో నమ్మకం ఉంది. थोड़े में ही भरोसेमंद रहो, కొద్దిలో थोड़े में నమ్మకం ఉంది. थोड़े में भरोसेमंद నీకు ఎంత रहो। వస్తే అంత, आपको कितना आता तो उतना ही, నీకు ఎంత వస్తే అంత कितना आता है उतने में से దేవునికి ఇవ్వు. उसमें से प्रभु को ఇక్కడ दो। ఏమంటున్నాడండి? या क्या कहता है? లోబులు, लोभी, లోబులు. लोभी। ఇక్కడ దొంగలు అంటే यहाँ पे चोर यानी कि మలాకిలు అంటాడు, मलाकी में बोलता है ఇజ్రాయేలు నన్ను దొంగిలిస్తున్నారు నా దగ్గర. इजराइल मेरे पास से चोरी करते हैं। మీకు बोला। తెలియలేదు నేను చెప్పట్లేదండి. आपको नहीं मालूम है बोलकर नहीं बता रहा मैं। అపోస్తులు కూడా అన్నారు, प्रेरितों ने भी మీకు कहा, తెలియదు నేను రాయట్లేదు, आपको जो नहीं पता उस बात को नहीं మీకు लिख रहा हूं। తెలియదు నేను చెప్పట్లేదు, आपको जो नहीं मालूम उसको लेके మీకు नहीं बता रहा తెలిసిందే हूं। చెప్తున్నాను నేను. आपको जो पता है वही కానీ बता रहा हूं। దానిలోనే తప్పిపోతున్నారు. लेकिन उसी में तुम भटकते जा रहे हो। అన్నిటికంటే కష్టమైంది అని అడిగాడంట. सबसे मुश्किल बात क्या है करके पूछा। ఏంటంటే కష్టం అంటే सबसे बड़ी मुश्किल बात क्या है? అన్న మాట నిలబెట్టుకోవటం. जो बात हम बोलते हैं उसके अनुसार स्थिर नहीं रह మనం पाना। బాప్తిసం తీసినప్పుడు बपतिस्मा लेते वक्त ప్రమాణం చేపిస్తాడు, हम वाचा बांधते हैं प्रभु से। దైవదాసు ప్రమాణం చేపిస్తాడు. प्रभु का दास वाचा बांधते हैं। పెళ్లిళ్ళు చేసినప్పుడు शादी करते वक्त भी ప్రమాణాలు చేస్తాం, तो कसम खाते हैं కానీ మర్చిపోతాం, लेकिन छोड़ देते फिर మర్చిపోతాం. भूल जाते हैं। ప్రియులారా, प्रियो ఎప్పుడు మర్చిపోవద్దు. कभी नहीं भूलना है। లోబులు, लोभी త్రాగుబోతులు, और पियक्कड़ ఇంకేమన్నాడు? और क्या कहता है? దోషకులు. और निंदा करने वाले। దూసి దేవుని చూస్తాం మనం. परमेश्वर का भी निंदा करते ఏందయ్యా हैं। మా స్థితి ఇది? क्या है ये हमारी स्थिति प्रभु? ఏంటి మా స్థితి? क्या है ये हमारी ఎప్పుడు स्थिति? మారుద్ది మాది? कब बदल जाएंगे हम? ఏంటి ఈ కష్టాలు क्या है ये कष्ट? అని అంటున్నామే గాని इतना तो बोलते हैं, నువ్వు చేయాల్సిన కర్తవ్యం చేస్తున్నావా? अगर आपका कर्तव्य आप कर रहे हैं, దేవునికి అలా 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 ఇచ్చి చూడు. परमेश्वर को इस तरह देकर देखो। లక్షలు వస్తాయి, ఎప్పుడు లక్షలు వస్తే ఇస్తానని కాదు. लाखों रुपए आने के बाद दूंगा करके नहीं నువ్వు सोचना। కొద్దిలో నమ్మకంగా ఉండు. आप थोड़े में भरोसेमंद रहो। భార్య నమ్మకంగా ఉంటే पत्नी भरोसेमंद रहेगी, భర్త నమ్మకంగా ఉంటాడు. पति भी भरोसा रहेगा। భర్త నమ్మకంగా ఉంటే अगर पति भरोसेमंद భార్య रहेगा, నమ్మకంగా ఉంటాడు. పత్ని అంటే భరోసా నీకు रहेगा। భక్తిలో శ్రద్ధ లేదు. यानी कि भक्ति में आपको श्रद्धा नहीं है। ఎలా ఉంటదంటే ఇది कैसा होता है कि
క్రైస్తవులంట मसीह लोग, ఇక మాకు రక్షణ దొరికిపోయింది, हमें तो उद्धार मिल गए हैं, మేము క్రైస్తవులమే, हम तो हो गए मसीहा, మాకు స్వర్గం అంట రిజర్వ్ అయిపోయింది, हमारे लिए स्वर्ग जो है रिजर्व हो गए, पक्की మాకు हो गए, స్వర్గం రిజర్వ్ అయిపోయింది, पक्की हो गए हमारे लिए स्वर्ग, ఇక మాకే केवल हमारे लिए है, మాకే. केवल हमारे लिए है, కానీ ఎవరికది लेकिन किसके लिए ఇక్కడ है वो? రాశాడు, या लिखा है అలాంటి వారికి దేవుని రాజ్యం లేదంట. इस प्रकार के लोगों के लिए परमेश्वर का राज्य नहीं है। మత్తయి సువార్త मत्ती యేసు सुसमाचार, స్వయంగా చెప్పిన మాట यीशु ने स्वयं कहा था 24వ అధ్యాయం 24वें अध्याय 49 అంటాడు, 59 में 49 में कहता है, నా త్రాగుబోతులతో నువ్వు త్రాగుచూ తినుచు ఉండి దేవుని యొక్క రాకడ మర్చిపోయాడంట. तो पियकड़ों के संग खाते पीते हुए आगमन को भूल गया है। అర్థం 1 కొరింథీ पहला कोरिन्थी 5:15 చదివితే 5:15 में देखेगा तो, మీ దేహము క్రీస్తుకు అవయములై ఉన్నమని మీరు ఎరుగురా అంటాడు. आपका देह परमेश्वर की अंग है करके आपको नहीं पता। భక్తిహీనులంట యెహోవాకు దూరస్తులంట. भक्तिहीन जो है परमेश्वर से दूर है। సామెతల గ్రంథము नीति वचन 15వ అధ్యాయము 15 अध्याय 28వ వచనం చూస్తే 28 में देखेगा तो, భక్తిహీనులు యెహోవాకు దూరస్తులంట. तो भक्तिहीन जो लोग है यहोवा से दूर रहते हैं। అంటే భక్తి మనలో హీనత్వంగా ఉంది, यानी कि भक्ति हमारे अंदर हीन दशा में है, భక్తి చాలా హీనంగా ఉంది. भक्ति बड़ी दूर दशा में है। ఎప్పుడైనా రక్షణ మనం అనుకున్నట్టు కాదండి, जैसा उद्धार हम सोचते हैं ना वैसा नहीं है, మనం అనుకున్నట్టు కాదు. हम जैसा सोचते हैं वैसा नहीं। దైవదాసుడు ఏం చెప్తాడో అదేనండి. परमेश्वर का दास जो कुछ कहता है ना उसे सुनो। ఆ చెప్పినప్పుడు మనకేమన్నా తగిలింది అనుకోండి, अगर वो सुनते वक्त हमें कुछ महसूस हुआ, ఓ నేను ఆ తక్కువలో ఉన్నాను, अच्छा इस विषय में मैं कमी घटी में हूँ, నేను ఆ తక్కువ ధనంలో ఉన్నాను इस कमी घटी में అంటే हूँ। పరిశుద్ధాత్ముడు మీకు తెలియజేస్తాడు. यानी कि पवित्र आत्मा आपको बता रहा है, మీ 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 మధ్య ఇనువారి మధ్య, सुनने वाले దైవదాసుల మధ్య और परमेश्वर का दास के बीच में పరిశుద్ధాత్ముడు మధ్యవర్తిగా ఉంటాడు. पवित्र आत्मा ही बिचवाई बन के रहता ఈ है। దైవదాసుని హృదయంలో నుంచి మాట బయటకు వచ్చినప్పుడు, प्रभु के दास से जो वचन बाहर ఒక निकलता है, ఆజ్ఞ బయటకు వచ్చినప్పుడు एक आज्ञा बाहर निकला, అది మీకు తగులుతుంది. वो आपको महसूस होता है, అప్పుడు మీకు అనిపించుద్ది, आपको लगता है అయ్యో నేను తక్కువ ధనంలో ఉన్నానే, अरे मैं तो इस कमी में हूँ, ఈ తక్కువ ధనంలో నేను इस ఉండానే. प्रकार की घटी में हूँ मैं। పరిశుద్ధాత్ముడు అంటాడు, पवित्र आत्मा कहता है అది నువ్వే అంటాడు. वो आप ही हो। దావీదుతో ఏమన్నాడు, दाऊद से क्या कहा, బెత్షెబతో పాపం చేసినప్పుడు, बेत्शेबा के साथ पाप किया तो దావీదు బెత్షెబతో పాపం చేశాడు. दाऊद ने बेत्शेबा के साथ गलत किया, అయితే నాతాను వచ్చి नातान आया, ఒక ఉదాహరణగా చెప్పాడు. एक दृष्टांत के रूप में बताया। ఉదాహరణ చెప్పినప్పుడు दृष्टांत बताए तो ఎవడా పాపి कौन है वो వాడిని पापी, ఎప్పుడు వెంటనే వాడిని తీసుకురండి, तुरंत उससे ले आओ, వాడిని వెంటనే దండించాలన్నాడు. तुरंत उसको दंड देना है। అప్పుడు నాతాన్ అంటాడు, नातान कहता है ఆ పాపివి నువ్వే. वो पापी तू ही है। అంటే మనం ఎప్పుడైనా వాక్యం వింటున్నప్పుడు, कभी भी हम वचन మనం सुनते हो తక్కువలో ఉన్నప్పుడు, तो अगर हमारे अंदर कमी ఆ है తక్కువ ఉన్నప్పుడు उसका आप में వెంటనే है। పరిశుద్ధాత్మ దేవుడు तुरंत पवित्र आत्मा అది परमेश्वर నువ్వే అని చెప్తాడు, वो तू ही है बोलेगा, అది నువ్వే అని तू ही చెప్తాడు. है वो इंसान నేను ఆ बोलेगा, తప్పులో ఉన్నానని मैं उस చెప్తాడు. गलत में होकर के महसूस कराएगा। లోబడే వాళ్ళే నిజమైన जो క్రైస్తవులు, उसके अधीन हो जाते वो सच्ची मसीह में, లోబడే వాళ్ళే నిజమైన క్రైస్తవులు. अधीन हो जाने वाले ही सच्ची मसीह అందుకే लोग हैं। పరిశుద్ధాత్మ మొదట్లో అపోస్తుల మీద దిగినప్పుడు, जैसे पवित्र आत्मा सबसे पहले प्रेरितों के ऊपर उतरा था ना, అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో प्रेरितों का दूसरे अध्याय में పేతురు యొక్క ఆ సువార్త సంభాషణ విన్నప్పుడు पतरस की संदेश सुनने के बाद వాళ్ళు ఏమన్నారు తెలుసా, उन्होंने क्या कहा, మేము ఏం చేయమంటావు हम क्या करें बोला, ఏమన్నారు, क्या कहा, మేము ఏం చేయమంటావు. हम क्या करें, మనం కూడా ఏమనాలి, हम क्या बोले, అవునయ్యా, हाँ प्रभु, అవునండి పాష గారు, हाँ पास्टर जी, నాలో ఈ తప్పు ఉంది. मेरे अंदर ये गलती है। ఇది త్వరగా లోబడేదండి, ये मन जो है जल्दी से झुकने वाला కానీ है, కొంతమంది త్వరగా కోపపడతారు. लेकिन कुछ लोग जल्दी गुस्सा कर ఏమంటారు देते हैं। తెలుసా, क्या बोलते हैं पता అక్షర है? సంఘాలలో ఉండే వాళ్ళు ఏమంటారు తెలుసా, अक्सर कलिशा के लोग क्या అంటే बोलते हैं రక్షణ లేని వారు, దిగజారింపు కలిగిన వాళ్ళు पता है? कि बुद्धार से भटक गए हैं वो लोग बोलते మమ్ముల हैं, గురించి చెప్తున్నామని. हमारे बारे में बोलते हैं। నేను చెప్పినప్పుడు తాకింది మిమ్మల్ని పరిశుద్ధాత్మ దేవుడు, जब मैंने बात किया तो आपका हृदय को छू लिया तो पवित्र आत्मा, నేను కాదండి, मैंने नहीं నేను छू, నీకు దూరంగా ఉన్నా, मैं तो आपसे दूर हूँ, నేను దూరంగా ఉన్నా. मैं दूर से हूँ। నాలో నుంచి పరిశుద్ధాత్ముడు ఆ స్వరం బయటికి తీసుకొస్తున్నాడు. मेरे अंदर से पवित्र आत्मा ही आवाज बाहर निकालता వెంటనే है। నీలో ఉన్న తక్కువదనం నీకు చెప్పేశాడు आपके పరిశుద్ధాత్మ. अंदर की कमी को लेकर पवित्र आत्मा ने बता दिया, వెంటనే కోపపడతావు, आप तुरंत गुस्सा हो जाते हो। కోపడి దైవదాసుని అంటావు, गुस्सा से प्रभु का दास को నా कहते हो, గురించి చెప్పేవంటావు. मेरे बारे में क्यों बोला, కానీ పరిశుద్ధాత్ముడు చెప్పాడు నీకు. लेकिन पवित्र आत्मा ने बोला అందుకనే आपसे। పరిశుద్ధాత్మని ఎవరైతే దూషిస్తారో, इसलिए पवित्र आत्मा को कोई भी निंदा करेगा, ఇహలోకంలోను రాబోయే యుగంలోను కూడా వాళ్ళు క్షమాపణ లేదు వాళ్ళకి. इस युग में भी आने वाले युग में भी उन लोगों के लिए जो पवित्र आत्मा का निंदा करते क्षमा नहीं है। చాలా మంది దాసుని అంటారు, कई सारे लोग दास से कहते నా हैं, గురించి చెప్పావు నువ్వు అంటారు. मेरे लिए बोला करके बोलते నీ గురించి చెప్పింది నేను కాదండి, हैं, आपके लिए मैंने नहीं बताया।
పరిశుద్ధాత్ముడు వచ్చి నీకు చెప్పాడు, पवित्र आत्मा आके आपसे कहा, చూడండి నువ్వు ఆ తప్పులో ఉన్నావు. देखो तुम इस गलती में हो. దైవదాసుడు మాట్లాడుతున్నాడు, प्रभु का दास के द्वारा बात कर रहा నీ हूँ, గురించే మాట్లాడుతున్నాడు. तेरे लिए बात कर रहे हैं. నీలో ఆ తక్కువదనం ఉంది तुम्हारे अंदर ही कमी है. అని ఎవరు చెప్తారు తెలుసా మీకు? कौन बोलेगा ये बात? आपने कहा. పరిశుద్ధాత్ముడు చెప్తాడు. पवित्र आत्मा बोलता है. నా గురించి చెప్పినప్పుడు నువ్వు అంటావు. आप बोलेगे तभी मेरे लिए बोला बोलकर. అందుకనే సామెతల గ్రంథము इसलिए नीति वचन 14వ అధ్యాయము 14 अध्याय 17వ వచనంలో 17 में देखिएगा तो త్వరగా కోపపడువాడు మనుషుడు అంట ఏమన్నాడు? మనుషుడు మూఢత్వము చూపును అంటాడు. जो झट क्रोध करे वे मूढ़ता का काम भी करेगा. త్వరగా కోపపడువాడు तुरंत जो क्रोध करता है ना, మూఢత్వమును చూపును. मूढ़ता का काम करता है. చూసారా? देखा? జాగ్రత్తగా గమనించాలండి. ध्यान से सुनना है. చాలా మంది పొరపాటు పడుతున్నారు. कई सारे लोग हैं जो धोखा में रहते हैं. ఏమంటారంటే నన్ను గురించి చెప్తున్నారు, నన్ను గురించి చెప్తారు. ఈ రోజు నన్ను గురించి పాస్టర్ గారు చెప్పాడు. तो क्या बोलते हैं? मेरे लिए बोला, आज के दिन पास्टर जी ने मेरे बारे में बताया. కానీ పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు నీకు, लेकिन पवित्र आत्मा बोल रहे हैं आपको, నువ్వు ఎంత ధన్యుడివి, आप कितना धन्य हो, ఎంత నువ్వు ధన్యురాలువి, कितना धन्य हो ఎంత आप, ధన్యురాలువి. कितना धन्य हो. కాబట్టి ప్రియులారా, इसलिए प्रियो, మనం కావాలని తప్పు చేయకూడదు. हम जानबूझकर गलती नहीं करनी తప్పు चाहिए. చేస్తే अगर गलती करेगा త్వరగా మనకి వృద్ధాప్యం వచ్చింది. तो जल्दी हम बूढ़े हो जाएंगे, త్వరగా వృద్ధాప్యం వచ్చింది. जल्दी बूढ़े हो చూడండి, जाएंगे. देखिए, ఆ టీచర్ చెప్పినటువంటి ఆ మాట విన్నటువంటి ఆ వ్యక్తి तो टीचर का उस पाठ को सुनने वाला व्यक्ति ఎంత ఆనందపడ్డాడంటే, कितना आनंदित हो गया, ఎంత ఆనందపడ్డాడు. कितना आनंदित हो నిజంగా गया. నేను పాపాలు ఒప్పుకున్నాను. सच्ची में मैंने पापों को నా मान लिया. పాపాలు సముద్ర అగాధంలో मेरे పడవేయబడ్డాయి. पापों उस गहरी समुद्र में डाल दिया गया है. అగాధంలో పడవేయబడ్డాయి. समुद्र की गहराई में डाल తప్పులో ఉంటారండి. कुछ लोग गलती में रहते हैं, ఆ తప్పులో ఉండి అంటే తప్పుడు ఆలోచనలో ఉంటారు. यानी कि गलत सोच में रहते అది हैं, మంచి అనుకుంటారు. उसी को अच्छा समझते हैं. ఒకసారి एक बार కోసం చెప్పాను అనుకుంటారు. कई बार मैंने बताया होगा, ఒక వ్యక్తి అంట एक व्यक्ति బార్ షాప్ కి వచ్చి बार शॉप में गया, 3 పెగ్గులు ఆర్డర్ ఇస్తాడు. 3 पेग ऑर्डर देता है. 3 పెగ్గులు ఆర్డర్ ఇస్తాడు. 3 पेग देता है ऑर्डर, 3 పెగ్గులు తాగుతాడు, तीनों पेग पी लेता है, వెళ్ళిపోతాడు. चला जाता है. అయితే तो फिर ఆ వెయిటరు वेटर ఏంటి రోజు వస్తాడు 3 పెగ్గులు తాగుతాడు వెళ్ళిపోతాడు చెప్పి ఆలోచిస్తున్నాడు. तो वेटर सोच रहा था हर दिन आता है, 3 पेग पीता है, चले जाता है, क्यों? ప్రతిరోజు వస్తాడంట, हर दिन आता है, 3 పెగ్గులు ఆర్డర్ ఇస్తాడు, 3 पेग ऑर्डर देता है, 3 పెగ్గులు తాగుతాడు, तीनों पेग पी लेता है, వెళ్ళిపోతాడు. तो फिर चला. ఒక రోజు వెయిటర్ వచ్చి एक दिन वेटर आया, అడిగాడంట, पूछा, అయ్యా हाँ वहाँ మీరు जी, 3 పెగ్గులే తాగుతారు आप 3 पेग ही पीते हो, వెళ్ళిపోతున్నారు, फिर चले जाते ఏంటి हो, రహస్యం అన్నాడు. क्या रहस्य है? ఏం లేదయ్యా, कुछ नहीं है, మేము ముగ్గురు అన్నదమ్ములు, हम 3 भाई हैं, మేము ముగ్గురు అన్నదమ్ములు. हम 3 भाई हैं. ఒకడు మద్రాసులో ఉంటాడు, एक मद्रास में रहता ఒకడు है, కలకత్తాలో एक ఉంటాడు, कलकत्ता में रहता है, నేను ఇక్కడ ఉన్నాను. मैं यहाँ हूँ. మేమందరం ఐక్యత కలిగి ఉంటాం. हम एकता से रहते हैं, మేము ఎప్పుడు ఐక్యత కలిగి ఉంటాం. हम हमेशा एकता में रहते हैं. మేము ఒక్కటే అనుకున్నాం, हम एक ही बात అరే ఎంత सोचा, దూరాలు ఉన్నా గానీ, चाहे कितने दूर में क्यों ना हो, ఎవరు ఎంత దూరాలు ఉండా, चाहे कितने दूर మనం में क्यों ఐక్యతగా ना हो, ఉండాలి. हमें एकता में रहना है, మనం ఐక్యతగా ఉండాలి. एकता में रहना है. కాబట్టి इसलिए అందుకని इसलिए మద్రాసులో ఉన్న మా అన్న కొరకు ఒక బ్యాగ్ పెగ్గు, मद्रास में रहने वाले मेरे भाई के लिए एक पैग, కలకత్తాలో ఉన్న మా తమ్ముడు కొరకు ఒక పెగ్గు, कलकत्ता में रहने वाले मेरे छोटे भाई के लिए एक पैग, నేను ఒక పెగ్గు. मेरे लिए మేము एक ఐక్యత पैग. కలిగి ఉంటాం हम కాబట్టి एकता से అందుకని इसलिए రోజు 3 పెగ్గులు इसलिए తాగేస్తాను. मैं 3 पैग रोज पी के जाता ఒక हूँ. రోజు వచ్చి ఆయన एक दिन आके 2 పెగ్గులు తాగాడు. 2 पैग पिया, 2 పెగ్గులు తాగి 2 पैग पीकर ఇంటికి వెళ్ళిపోయాడు. चला गया. వేటర్ అంటున్నాడంట, वेटर ने सोचा, అరే రే 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 अरे रे, వాళ్ళ అన్న చచ్చిపోయి ఉంటాడు పాపం. एक भाई मर गया होगा, వాళ్ళ అన్న చచ్చిపోయి ఉంటాడు. उसका भाई मर गया, రోజు 3 పెగ్గులు తాగేవాడు, रोज 3 पैग पीता ఈ था, రోజు 2 పెగ్గులే आज తాగాడు. 2 ही पैग पी के गए, వాళ్ళ అన్న చచ్చిపోయి ఉంటాడని उसका भाई ये गुजर गया होगा. ఆయన వెళ్ళిపోయిన తర్వాత उसके जाने के बाद అందరు చాలా బాధపడుతున్నారు. सब लोग बड़ा विचार में थे. ఆయన 2 రోజు వచ్చాడు, फिर वो दूसरे दिन आया, మళ్ళీ 2 పెగ్గులు फिर తాగాడు. 2 ही पैग पिया. అప్పుడు అడిగారంట, तब पूछा, చాలా బాధగా ఉందండి మాకు. बड़ा दुखी तो है वो, చాలా విచారంగా ఉన్నాడు. बड़ा चिंता में है हम. ఎందుకు అన్నాడంట, क्यों? మీ ముగ్గురులో మీ అన్న చనిపోయి ఉంటాడు అనుకుంటున్నాను, शायद हम सोच रहे आप 3 भाई तो 3 में से एक गुजर गए होगा, అందుకే మీరు 2 పెగ్గులు తాగు. इसलिए आप 2 पैग पीते నో हो. నో నో అదేం కాదు, ऐसा नहीं है, అదేం కాదు, అదేం ऐसा కాదు. नहीं है. మరి ఏందన్నారంట, फिर क्या हुआ? बोला నేను తాగట్లేదు అన్నాడంట. मैं नहीं पी रहा हूँ. ఎందుకంటే क्यों? శ్రమల దినాలు అన్నాడంట. क्लेश का दिन है, लेंट डे से बोला. ఏమన్నాడు, क्या बोला? నేను తాగట్లేదండి, मैं नहीं पी रहा हूँ, శ్రమల దినాలు, क्योंकि लेंट डे से, అందుకే నేను తాగట్లేదు. इसलिए मैं नहीं पी रहा हूँ. మొన్న మా తమ్ముడు తాగెళ్తున్నాడు. मेरे बड़े भाई का छोटा भाई का पी के जा रहा हूँ. ఇలాంటి విశ్వాసులు ఉంటారండి इस లోకం. तरह का भी विश्वास है इस संसार में. ఎందుకంటే क्योंकि వాళ్ళు ఏమనుకుంటారంటే क्या सोचते మేము हैं? మంచి చేస్తున్నాం हम అనుకుంటారు. अच्छाई कर रहे నేను हैं. ఇందాకే చెప్పా, मैंने पहले भी కంపు बताया था. కొట్టే స్థలంలో ఉన్న వాడికి కంపు కొట్టదు, दुर्गंध की जगह में जो रहते हैं उनको दुर्गंध महसूस नहीं होता. కొత్తగా వెళ్ళిన వాడికే కంపు जो కొట్టుద్ది. नए नए जो जाएगा उस इलाके में उसी को महसूस మీరు होता ఆ है दुर्गंध. ఆలోచనలో మీరు ఆ తప్పులో ఉన్నారో మీకు అర్థం కాదు. आप उसी सोच उसी पाप में रहते हो तो आपको समझ नहीं आता. అందుకే వినట వలన విశ్వాసం కలుగును. इसलिए कहा सुनने से विश्वास बढ़ती है. అందుకే కాపర్నిచ్చాడు మీకు. इसलिए चरवाहा दिया आपके लिए. కాపర్ మీకు కళ్ళి వేసి అంటే चरवाहा आपको लगाम लगाएगा. గుర్రానికి ఎట్లా కళ్ళి వేస్తాడు అట్లా కాపర్ మీకు ఏం చేస్తాడంటే తప్పు చేసిన వాళ్ళని హంటర్ తో సరి చేసినట్టుగా వాక్యంతో సరి చేస్తాడు. जैसा घोड़े को लगाम लगा के चल जाता है उसी प्रकार चरवाहा भी आपको लगाम जैसा
वचन रूपी हंटर लेके चलाता है। అందుకని చాలా మంది చూడండి, इसलिए बहुत सारे लोगों को देखो, చాలా మంది కొన్నాళ్ళే వాక్యం వింటారు, कुछ दिन ही वचन सुनते हैं, వాళ్ళు విశ్వాసాన్ని కొనసాగించలేక, विश्वास को आगे नहीं बढ़ा सकते, ఇక ముందుకు మంచి పనులు చేయలేక, इस आगे को अच्छा काम नहीं कर వాళ్ళు చెడ్డ पाते, పనులే చేస్తూ वो बुरे काम ही ఇక करते మన हैं, వల్ల కాదులే, बस हमारा बस की नहीं ఇక है, మనం విశ్వాసం చేయలేములే, हम विश्वास नहीं कर ఎప్పుడు पाएंगे। రోజు పరిశుద్ధంగా ఉండండి, ఈ అలవాట్లు వదులుకోండి, ఆ అలవాట్లు వదులుకోండి అని అంటా ఉంటాడు పాష గారు. पास्टर जी तो हमेशा यही बोलता है, पवित्र रहो, ये बुरी आदत छोड़ो, ये बुरी आदत छोड़ो, यही बोलता रहता है हमेशा। మనం ఇది కాదులే అనుకుంటా, हम नहीं कर అంటే सकते। పాపంలో ఉండి ఫలించాలనుకుంటారు, वो सोचते हैं कि पाप में रह के ही फलवंत हो, పాపంలో ఉండి ప్రార్థన पाप చేయాలనుకుంటారు, में रहकर ही प्रार्थना करना పాపంలో चाहते ఉండి हैं, సంఘానికి पाप రావాలనుకుంటారు, में रहकर ही कलश में आना चाहते हैं, పాపంలో ఉండి వాక్యం చదువు पाप అనుకుంటారు. में रहकर ही वचन पढ़ना चाहते हैं। అలా కాదండి, ऐसा नहीं हो सकता। ముందు మన పాపాలను ఏం చేయాలి, మనం पहले हमारे पापों को क्या करना है, ఇది పాపం అని తెలిస్తే ये पाप है करके महसूस అది हुआ, తీసేసుకోండి. उसे निकाल दो। ఇది హృదయం దేవాలయం, ये हृदय परमेश्वर का मंदिर है, దేవాలయం. परमेश्वर का అందుకే मंदिर, అంటాడు, इसलिए कहता है మన కాలము కంటే మనం ముందు ఎందుకు వెళ్ళిపోవాలి, हम अपना समय से पहले क्यों गुजर जाना है, ఎందుకు వెళ్ళిపోవాలి, क्यों गुजरना है। దావీదులాగా ప్రార్థన చేయి, दाऊद की समान प्रार्थना करो, మట్టి నిన్ను స్తుతిస్తుందా, क्या मिट्टी आपका स्तुति करेगी, సమాధి నిన్ను मेरी స్తుతిస్తుందా, कब्रिस्तान आपको स्तुति నా करेगी, ఎముకలు నిన్ను मेरे స్తుతిస్తుందా, हड्डियां क्या आपको स्तुति करेगा। ప్రార్థన చేయండి. प्रार्थना करो। ఈ రోజు ఏదైనా చిన్న తప్పు నాలో ఉంటే आज कोई गलती मेरे अंदर है तो సరి చేసుకుంటాను ప్రభు, सुधारूंगा प्रभु, సరి చేసుకుంటాను. सुधारूंगा। చిన్న చిన్న విషయాల్లో కూడా छोटी छोटी विषय में भी నేను కలిగి ఉన్నది. मेरे पास जो कुछ है, పౌలు గారు అంటాడు पौलुस कहता है రోమియో 7వ అధ్యాయంలో, रोमियो के साथ में, ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలో ప్రభువుకు తగినట్టుగా నువ్వు ఉండు. आप जिस स्थिति में बुलाए गए हो उसी में प्रभु में बने रहो। ఎంత చెట్టుకు అంత గాలి, जितना पेड़ है उतने ही हवा होगा। నువ్వు ఎక్కువగా ఆలోచించబాకు, आप ज्यादा मत सोचो, నువ్వు ఎక్కువగా ఆలోచించబాకు. अगर ज्यादा मत सोचो, నువ్వు తక్కువలో ఉండి ప్రభు కొరకు నువ్వు నిజాయితీగా ఉంటే जितना है उसमें रहकर प्रभु में खरा बन के रहोगे, ఎక్కువగా నీకు ఇస్తాడు. प्रभु आपको बहुत ज्यादा देगा। నిన్ను బట్టి దేవుడు సంతోషించాలి, आपकी वजह से परमेश्वर प्रसन्न होना నీ चाहिए, పనులు బట్టి దేవుడు आपके సంతోషించాలి. कामों को देख के परमेश्वर प्रसन्न होना है। కొందరు కష్టపడతారు, बहुत सारे लोग कष्ट करते हैं, ఫలితం దొరకదు. फल नहीं मिलता। నేను చాలా బాధపడతాను, मैं सुनकर बहुत दुखित हो जाता నేను हूँ, ప్రార్థన చేస్తాను, मैं प्रार्थना करता हूँ, ప్రభు నీ దాసుడు చెప్పిన వాక్యం వింటలేదు, प्रभु आपके दास के कहने के बच्चे नहीं सुन रहे, అది పక్క తీసి పెట్టేస్తున్నారు. उसको बगल में रख देते हैं। విత్తనాలు జల్లినప్పుడు పక్క త్రావలో పడిపోతున్నారు. जैसे बीज बोने से सड़क के किनारे जैसा गिरा था वैसा हो रहा है। నీవు చిన్న చిన్న విషయాలను కూడా జాగ్రత్త పడి విశ్వాస జీవితాన్ని కలిగి జాగ్రత్తగా ఆలోచించు. अब छोटी छोटी विषयों को भी पकड़ो, विश्वासी जिंदगी में रहकर सोच समझ कर चलो। నువ్వు వంట వండుతున్నప్పుడు आप खाना बनाते वक्त ఏదన్నా కొంచెం ఎక్కువేస్తే, कोई भी कुछ चीज ज्यादा डल गया, ఏ ఒక్క వస్తువు ఎక్కువేసినా कोई विषय एक ज्यादा डल गई तो తినలేం, మనం उसको हम नहीं खा पाते, తినలేం. नहीं खा पाते ना। సమపాళ్ళు అయితేనే తింటాం, बराबर हिसाब में डालने से ही होगा, అది రుచిగా కూడా ఉంటది. वो स्वादिष्ट भी होगी। అట్లానే इसी నువ్వు प्रकार భక్తిలో శ్రద్ధగా ఉండు, भक्ति में आप श्रद्धा रखो, నువ్వు శ్రద్ధగా ఉండు, श्रद्धा నీ रखो, కుటుంబం ఆశ్రయించబడు, आपका परिवार आशीष पाएगा। నిర్లక్ష్యంగా ఉండబాకు, लापरवाही से मत रहना, నిర్లక్ష్యంగా ఉండబాకు, लापरवाही से नहीं रहना, భక్తిలో సోమరతనంగా ఉండబాకు. भक्ति में आलसी भी नहीं ఒక रहना। దైవదాసు అన్నాడు, एक प्रभु का दास ने कहा, కొంతమంది భక్తి కంటే పక్షవాతం వచ్చిందంట. कुछ लोगों को भक्ति को लकवा मार गया, పక్షవాతం వచ్చింది लकवा मार అంటే गया కుంటి भक्ति భక్తి అండి. को, एक लंगड़ाने वाला भक्ति हो చెయ్యి गया, కుంటిది, हाथ लंगड़ाने लगी यानी कि टेढ़ी हो गया, చూపుది, नजरिया भी टेढ़ी है, నోరు, मुंह, కాళ్ళు, पैर, అంటే ఆత్మీయ పక్షవాతం వచ్చింది. आत्मिक रूप से लकवा मार गया। దేవుని కొరకు పనులు చేయలేని వారుగా ఉంటారు. ऐसा में लगता है कि परमेश्वर के लिए काम नहीं कर पाते అందుకని నీ लोग। సమయాన్ని ఇవ్వు, इसलिए आपका अपना समय दो, నీ శరీరాన్ని ఇవ్వు, आपका देह को दो प्रभु के धनाన్ని लिए, इव्वु, आपका धन दो प्रभु के लिए, ప్రభువులో నువ్వు స్వతంత్రంగా జీవించు. प्रभु में आप स्वतंत्र साथ जियो। చిన్న చిన్న విషయాలను కూడా పట్టుకో. छोटी छोटी कमियों को भी पकड़ो। జీవితం చాలా ఉందనుకుంటున్నాం మనం. हम सोचते हैं कि जिंदगी बहुत बड़ी है, రేపు చచ్చిపోదు అనుకుంటారు ఎవరన్నా? कोई सोचेगा मैं कल ही मरूंगा, అనుకుంటారా? कोई सोचेगा, అనుకోరు కదా. नहीं सोचते ना, చాలా ఉందనుకుంటారు. बहुत लंबी है करके सोचते हैं जिंदगी। కానీ ఇప్పుడు ఈ స్థితిలో ఎలా ఉన్నావు? लेकिन अभी इस समय कैसे हो आप, ఈ స్థితిలో నువ్వు ఎలా ఉన్నావు జాగ్రత్తగా గమనించు. इस स्थिति में आप किस प्रकार के हो ध्यान से सुनना, ఏ పరిస్థితిలో నువ్వు ఉండవో గమనించు. कौन सी स्थिति में आप ध्यान से మన सुनना। విశ్వాసం మన సిగ్గుపడే వాళ్ళగా ఉండకూడదు. हमारा विश्वास को देखे हम ही लज्जित होने वाला ना बने, అందుకే అంటాడు, इसलिए నీ कहता है ముఖం ఎందుకు చిన్న పుచ్చుకున్నావు అంటాడు. आप क्यों अपने मुंह को छोटा कर दिया। ఏమన్నాడు? क्या बोला, కయ్యంతో ఏమన్నాడు? कैन से क्या कहा, దేవుడు ఏమన్నాడు? परमेश्वर ने क्या ఎందుకు कहा, నీ ముఖం నువ్వు చిన్న పుచ్చుకున్నావు? आप क्यों अपने मुंह को मुंह लटका के छोटा बनाया। ఎందుకు చిన్న పుచ్చుకున్నావు క్యూ చోటా అంటే కియా? మన పాపమే మనల్ని కొడతది, यानी कि हमारे पाप ही हमको मारता है, మన పాపమే మనల్ని నోటి మీద కొట్టుద్ది. हमारे पाप ही हमारे मुंह पे मारेगा। దైవదాసు అనుకుంటాం మనం. प्रभु का दास है करके सोचते हैं, దైవదాసుడు కాదండి, प्रभु का दास नहीं है, దైవదాసుడు కాదు. प्रभु का दास नहीं है। పరిశుద్ధాత్ముడు నీకు చెప్పినప్పుడు నీకు అనిపిస్తది, पवित्र आत्मा आपसे कहता हो तो तभी आपको महसूस కానీ होती है। ఆ పరిశుద్ధాత్మ చెబుతాను నువ్వు అనుకోవట్లేదు. लेकिन आप ये नहीं समझ रहे, आपको पवित्र आत्मा ही बोल रहे, దాసుడు అనుకుంటున్నావు, दास बोल रहे सोचते అంత हो, దాసుని మీద మానుతున్నావు నువ్వు. सारा कुछ दास के ऊपर थोप కానీ देते हो, పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు నీకు. लेकिन पवित्र आत्मा बोल रहे అది आपको। గమనించండి ఈ इस రోజు. बात को पहचानो ఓ आज। పర్సన్ నాతో మాట్లాడాడు, हाँ, पवित्र आत्मा ने मेरे से बात की,
నాకు दिया, తెలియచేసాడు. मेरे लिए समझाया है, వెంటనే లోబడాలి, तुरंत आधीन हो जाओ, వెంటనే లోబడాలి. आधीन हो ఈ जाओ। రాత్రి యేసు ఎత్తే, आज रात को यीशु आएगा तो ఈ రాత్రే, आज रात को ही, ఈ రాత్రే आज रात को ही ఒక బిషప్ నంట, एक बिशप को ఒక రాజు అన్నాడు, एक राजा ने कहा, ఓ బిషప్ గారు ए बिशप जी, ఈ రోజు నేను చంపేస్తున్నాను, आज के दिन मैं आपको खत्म कर देता हूँ, నేను చంపేస్తున్నాను. आपको खत्म करता हूँ। అప్పుడు ఆయన అన్నాడంట, तब उन्होंने कहा, బిషప్ గారు बिशप जी, ఏమండి हाँ जी, ఎప్పుడైనా వెళ్ళిపోవాలి, నేను मैं तो कभी भी जाना है, యాక్సిడెంట్ లో వెళ్ళిపోవాలో, एक्सीडेंट के द्वारा मृत्यु होना हो, నీళ్ళల్లో గుండా या వెళ్ళిపోవాలో, पानी के द्वारा एक्सीडेंट होना हो, అగ్నిలో గుండా आग వెళ్ళిపోవాలో, के द्वारा होना हो, ఏదో ఒక మార్గంలో గుండా किसी వెళ్ళిపోవాలి. न किसी मार्ग में मुझे तो जाना ही है ఇప్పుడు संसार నువ్వేం से। చేయబోతున్నావు ఆ మార్గంలో వెళ్ళిపోవాలి. क्या पता आप मेरे साथ क्या करने वाले हो, इस मार्ग में मुझे जाना होगा। ఇప్పుడు చాలా మంది విజయవాడలో వరద వచ్చింది, वह देखिए विजयवाड़ा में बाढ़ आ गया, పరిశుద్ధులు ఉంటారు, पवित्र लोग भी हो వాళ్ళు गए, ఎట్లా వెళ్ళిపోయారు, वो कैसे गए, పాని ద్వారా వెళ్ళిపోయారు, बाढ़ के द्वारा चला गया, వెళ్ళిపోయి పరలోకానికి వెళ్ళిపోయి तो ఉంటారు. गया तो स्वर्ग में गए होंगे, ఒక్కొక్కసారి అగ్ని ముట్టుకుంటది, कई बार आग लग जाती है, అగ్నిలో కాలిపోతావు, आग में जल जाएंगे, దాని ద్వారా నువ్వు उसी వెళ్ళిపోతావు. के द्वारा चले जाएंगे, కరెక్ట్ కాదా? ठीक है ना। యాక్సిడెంట్లు అవుతుంది, एक्सीडेंट నువ్వు होता వెళ్తా है, ఉంటావు, आप जाते रहते నీకు हो, యాక్సిడెంట్ అవుతుంది, आपको एक्सीडेंट దాని ద్వారా होगा, వెళ్ళిపోతావు. उसी के द्वारा तुम चले जाओगे కానీ संसार ఎప్పుడు को ఏం छोड़कर। జరుగుతుందో తెలియదు. इसलिए कब क्या होगा नहीं पता, ఎల్లవేళలా పరిశుద్ధులుగా ఉండాలి, इसलिए हमेशा पवित्र रहो, ఎప్పుడు పరిశుద్ధులుగా ఉండాలి. हमेशा पवित्र रहो। చాలా మంది बहुत सारे लोग పాపాలు తాపాలతోటే కార్యమంతా జీవితం అంతా గడుపుతూ ఉంటారు. सारा जिंदगी गुस्सा 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 से ही निभाते हैं, నఫరత్, नफरत करते हैं, దోషంలో, निंदा करते हैं, ఇదే మన జీవితాల్లో. यही हमारे जिंदगी में रहते కానీ దేవునిలో మనకు సంతోషం అనేది ఉండదు. हैं, लेकिन प्रभु में खुश नहीं रहते हम। అదిగో ఆ యొక్క 5వ తరగతి జరుగుతున్న ఆ బిడ్డ యొక్క తండ్రి ఎంత సంతోషిస్తున్నాడు, तो 5वीं कक्षा पढ़ने वाली बच्ची का पिता कितना आनंद था, అది ప్రభువులో वो ఆనందిస్తున్నాడు. प्रभु में आनंद है। ఈ యొక్క త్రాగుబోతు, ये पियकड़, ఈ 28 సంవత్సరాల వయసున్న వ్యక్తి ये 28 साल का ये व्यक्ति 85 సంవత్సరాలు వృద్ధుడుగా ఉంటున్నాడు. 85 वर्ष का बुजुर्ग दिखाई ఈ दे रहा జీవితంలో దీనిలో ఆనందిస్తున్నాడు. है, वो इसमें आनंदित हो रहे, కాబట్టి అలా ఉండకూడదు, इसलिए ऐसा नहीं रहना, అలా ఉండకూడదు. यही रहना है, ప్రభువులో ఉండాలి, ఎప్పుడు प्रभु में रहना, हमेशा ప్రభువులో ఎదగాలి, प्रभु में बढ़ना ప్రభు है, కోసం జీవించాలి. प्रभु के लिए जीना है। రండి చిన్న ప్రార్థన, आइए छोटा सा प्रार्थना చిన్న करें, ప్రార్థన చేద్దాం. छोटी सी प्रार्थना। వందనాలు ప్రభు, धन्यवाद प्रभु, స్తోత్రాలు నాయనా. स्तुति हो। ఈ రాత్రి आज रात को విస్తారముగా बड़ी विस्तार तौर पर నీ దాసుని ద్వారా మాట్లాడు, आपके दास के द्वारा बात నీ किया, దాసుని ద్వారా మాట్లాడు. आपके दास के द्वारा बात ఇదిగో किया। ప్రభు మీరు అంటున్నారు, आप कहते हो प्रभु నీ దయ ఆయుష్కాలం అంతా ఉంటున్నారు. आपकी दया हमारी जीवन भर रहती है। యెహోవా తమకు దేవుడు గల జనులు ధన్యులు అంటున్నారు. क्या है धन्य जिन जाति का परमेश्वर यहोवा है, మే ధన్యులం ప్రభు, हम धन्य మా हैं प्रभु, పాపాలన్నీ తీసుకెళ్లి हमारे सारे पापों को ले అదిగో जाकर మహాసముద్రములో అగాధములో వేసి అని చెప్పి. गहरी समुद्र की खाई में अपने डाल दिया। ఓ ప్రభు మేము చెడ్డ అలవాటు తీసేసుకోవాలి. हाँ, बुरे आदतों को निकालना है हमें। దైవదాసుని ద్వారా మీరు प्रभु మాట్లాడుతున్నారు, के दास के द्वारा आपने बात किया है, వింటున్న వారితో మీరు सुनने మాట్లాడుతున్నారు, वालों से आपने बात किया మీరు है, తెలియజేస్తున్నారు. आप बताते हो, కానీ మనము తెలియక लेकिन कुछ लोगों को नहीं मालूम होने की वजह దైవదాసు से నాతో మాట్లాడుతున్నారు, प्रभु का दास बोल रहे, सोच रहे, నన్ను అంటున్నారు मेरे అంటున్నారు. को कह रहे, కానీ सोचते పరిశుద్ధాత్ముడు हैं, लेकिन చెప్తున్నాడు, पवित्र आत्मा ही बताता మీకు గుర్తు है, చేస్తున్నాడు, आपको स्मरण ఆయన మీద दिलाता है, కోపపడకూడదు, उनके ऊपर गुस्सा नहीं होना है, పరిశుద్ధాత్మను దూషించకూడదు. पवित्र आत्मा का निंदा नहीं करनी అయ్యో है। నాకు తెలియజేసావు ప్రభు, प्रभु आपने मुझे समझाया है, తొందరలో తెలియజేసావు बड़ी ప్రభు, जल्दी ఈ समझाया है, లోకంలోకి వెళ్ళక ముందే తెలియజేసావు. संसार को छोड़ के जाने से पहले ఈ समझाया, కాసేపుట్లో ఏమవుతుందో తెలియదు నాయన, थोड़ी देर बाद क्या होगा मेरे साथ पता नहीं प्रभु, ఎలా ఏం జరుగుతుందో తెలియదు నాయన. इस प्रकार क्या होगा नहीं मालूम, కాబట్టి నాకు తెలియజేసినందుకు వందనాలు. इसलिए मुझे समझाने को लेकर ఈ రాత్రి धन्यवाद। దైవదాసు ద్వారా आज మాట్లాడుతున్నప్పుడు रात को प्रभु के दास के द्वारा बात నా करते మనసుతో वक्त నువ్వు మాట్లాడినందుకు వందనాలు. मेरे मन के लिए आपने बात किया, ఇప్పుడే धन्यवाद। నేను తీసేసుకుంటాను, अभी निकाल देता ఇప్పుడే నేను हूं, సరి చేసుకుంటాను. अभी मैं सुधारता రెండు हूं। తల్ల వచ్చి ప్రార్థన, आइए इस तरह सर झुका के प्रार्थना प्रार्थना करें, प्रार्थना ఈ करें। దాసుని ద్వారా మాట్లాడిన आपके दास के द्वारा बोया ये ఈ वचन, కొద్ది మాటలు ये वचन प्रभु, సైతాన్ని ఎత్తుకొని పోకుండా शैतान उठा के ना ले जाने पाए, యేసులో ఫలించేటట్లుగా यीशु में फलवंत होने के 100కి 100 పాలు ఫలించడం लिए, సహాయం 100 చేయండి. की 100 गुना फलवंत होने में मदद करना, యేసు నామములో यीशु అడుగుతున్నాను, के नाम से मांगते पिता, आमीन। आमीन। मेरे पिता परमेश्वर का प्यार, प्रभु यीशु मसीह की महान कृपा, पवित्र आत्मा का सहभागिता आज और कल युगान युग तक सदा काल इम्मानुएल बन के रहे। आमीन। హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। అందరికీ వందనాలమ్మా. सबको प्रेज द लॉर्ड। ఈ రోజు మరి మన యొక్క సంఘంలో మరి కృష్ణవేణి సిస్టరు, సుశీల సిస్టరు, మరి మన नेपाली क्या నేపాలీ క్యాంప్ సుశీల సిస్టరు, తర్వాత మన లిల్లీ